హలో టు ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం ఏపీ కానిస్టేబుల్ మోడల్ క్వశ్చన్స్ చేస్తున్నాం. మనం ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ కాన్కేవ్ మిర్రర్ యాజ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ 30 సెంటీమీటర్స్. ఒక పుటాకార దర్పణం వక్రతా వ్యాసార్థం 30 సెంటీమీటర్లు ఉంది అని అర్థం. అన్ ఆబ్జెక్ట్ వాజ్ ప్లేస్డ్ 15 సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ది పోల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్ ఆన్ ది ప్రిన్సిపల్ యాక్సిస్. ఒక వస్తువును ప్రధాన అక్షంపై ఆ దర్పణం ముందులో 15 సెంటీమీటర్ల దూరంలో ఉంచబడింది. అంటే ఇక్కడ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ది మిర్రర్ ఇచ్చాడు. రేడియస్ ఆఫ్ ది కర్వేచర్ ఆఫ్ ది మిర్రర్ ఆర్ ఇస్ ఈక్వల్ టు ఎంత అని ఇచ్చాడు? రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ది మిర్రర్ ఇస్ 30 సెంటీమీటర్స్. సో ఆ పుటాకార దర్పణం యొక్క వక్రతా వ్యాసార్థం అనేది 30 సెంటీమీటర్లు ఉంటుంది. మరి వస్తువును ఎంత దూరంలో ఉంచారు? పుటాకార కటకం దర్పణం యొక్క ప్రధాన అక్షంపై 15 సెంటీమీటర్ల దూరంలో ఉంచారు. 15 సెంటీమీటర్ల దూరంలో ఉంచారు. సో దూరంలో ఉంచారు. దెన్ వాట్ వాజ్ ద పొజిషన్, సైజ్ అండ్ నేచర్ ఆఫ్ ది ఇమేజ్ ఫామ్ రెస్పెక్టివ్లీ. సో ప్రతిబింబ స్థానం, పరిమాణం మరియు లక్షణాలను ఎలా ఉంటాయి అని అడుగుతున్నాడు. ఇక్కడ ప్రతిబింబ స్థానం మనం ముందు వి కనుక్కోవాలి. వి ఎక్కడ ఏర్పడుతుందో కూడా కనుక్కోవాలి మనం. సో ఇక్కడ ఏంటంటే మనకు సాధారణంగా ఇది పుటాకార దర్పణం. పుటాకార దర్పణమైన కుంభాకార దర్పణమైన మనకు వస్తువుపై కాంతి పతనం చెందినప్పుడు పరావర్తన చెందడం వల్ల దాని యొక్క ప్రతిబింబం మనకు ఏర్పడుతుంది. సో దాని యొక్క ప్రతిబింబం ఏర్పడుతుంది మనకి ఇక్కడ అదే మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇచ్చాడు. ఇక్కడ రేడియస్ ఆఫ్ కర్వేచర్ 30 సెంటీమీటర్లని ఇచ్చాడు. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ 30 సెంటీమీటర్స్. మరి అలాగే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ వచ్చేసి మరి 15 సెంటీమీటర్లని ఇచ్చాడు. 15 సెంటీమీటర్స్ అని ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇక్కడ ఇవ్వబడింది. 15 సెంటీమీటర్స్. సో దట్ ఈస్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇస్ 15 సెంటీమీటర్స్ అని ఇవ్వబడింది. ఇప్పుడు మరి కుంభాకార దర్పణం, పుటాకార సాధారణంగా దర్పణాలు 2 రకాలుగా ఉంటాయి. సమతల దర్పణం మరియు గోళాకార దర్పణాలు 2 రకాలు. ప్లేన్ మిర్రర్స్ అండ్ స్పెరికల్ మిర్రర్స్ అని 2 టైప్స్ ఉంటాయి. ప్లేన్ మిర్రర్స్ అంటే మనం ఇళ్లలో వాడేవి. ఉదాహరణకు సమతల దర్పణం, డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్. సో ఇది సమతల దర్పణం, ఫ్లాట్గా ఉంటుంది, ప్లేన్ మిర్రర్ అంటాం. అందులో చూసుకుంటే మన ఫేస్ ఎంత ఉంటుందో అందులో మన ప్రతిబింబం, మన ఇమేజ్ కూడా అంతే కనిపిస్తుంది. సో ఏదైతే మన ఫేస్ ఎంత ఉంటుందో అంతే కనిపిస్తే దాన్ని ప్లేన్ మిర్రర్ అంటాం, సమతల దర్పణం అంటాం. సో అయితే గోళాకార దర్పణాల్లో మన ఫేస్ కంటే ఎక్కువ కానీ తక్కువ కానీ కనిపిస్తాయి. అంటే మనమున్న దానికంటే ఎక్కువ తక్కువ కనిపిస్తే అవి గోళాకార దర్పణాలు అంటారు. అవి గోళంలాగా ఉంటాయి. అంటే లోపలికన్నా దొప్పలాగుంటాయి, లేదా పైకన్నా ఉబ్బెత్తుగా ఉంటాయి. సో ఈ రకంగా ఉంటాయి. ఇన్వర్టెడ్ యూవీసీ ఈ రకంగా ఈ షేప్లో ఉండొచ్చు, అది ఈ షేప్లో ఉండొచ్చు, లేదా ఈ షేప్లో కూడా ఉండొచ్చు. ఈ షేప్లో ఉంటే దీన్ని కుంభాకార దర్పణం అంటాం. ఈ షేప్లో ఉంటే పుటాకార దర్పణం అంటాం. సి షేప్లో ఉంటే ఇది కాన్వెక్స్ మిర్రర్, ఇది కాన్కేవ్ మిర్రర్ అంటాం. దీన్ని కాన్కేవ్ అంటాం. సో దొప్పలాగుంటే, లోపలికి హ్యాలో లాగుంటే దాన్ని కాన్కేవ్ అంటాం. సో ఇక్కడ ఎత్తు పైకి ఉంటే దీన్ని కాన్వెక్స్ అంటాం. సో ఈ కుంభాకార దర్పణమైన పుటాకార దర్పణమైన, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాన్కేవ్ మిర్రర్ అనే ఇచ్చాడు. కాన్కేవ్ మిర్రర్ అంటే ఈ రకంగా ఉంటుంది. కాన్కేవ్ మిర్రర్ ఈ రకంగా ఉంటుంది. సో ఈ రకంగా ఉంటుంది. ఇప్పుడు దీనికి ఒకవైపు పూత పూడబడి ఉంటుంది. దీని ముందు మనం నిల్చుంటే మన ప్రతిబింబం ఏర్పడుతుంది. ఎక్కువ తక్కువ తర్వాత సంగతి మన ప్రతిబింబం ఇందులో ఏర్పడుతుంది. సో ఇది పుటాకార దర్పణం. ఇది పుటాకార దర్పణం. సో ఇది ఇటువైపు ఒకవైపు పూత పూయబడి ఉంటుంది, ఇటువైపు కోటింగ్ చేయబడుతుంది. జింక్ సల్ఫేట్తో కానీ సిల్వర్ నైట్రేట్తో కానీ లేదా రెడ్ ఆక్సైడ్తో కానీ పూత పూయబడి ఉంటుంది. అంటే ఇటు నుండి చూస్తే ప్రతిబింబం కనిపిస్తుంది. ఇప్పుడు మనం దీని ముందు నిల్చుంటే మన ప్రతిబింబం ఇందులో కనిపిస్తుంది. దీన్ని పుటాకార దర్పణం అంటాం, కాన్కేవ్ మిర్రర్ అంటాం. అయితే దీని బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్ దీన్ని చూడండి. దీన్ని ఒక గోళం లాగా పూర్తి చేయండి. దీన్ని అంటే మామూలుగా వృత్తం కదా. సో వృత్తానికి గోళానికి తేడా ఏంటి? సో గోళం అనేది ఉబ్బెత్తుగా ఉంటుంది, వృత్తం అలా ఉండదు. సో మనం డ్రా చేయలేం. ఈ రకంగా ఉబ్బెత్తుగా ఉంటుంది కాబట్టి బోర్డు పైన డ్రా చేయలేం కాబట్టి ఈ రకంగా గీస్తాం మనం. దీన్ని కంప్లీట్ చేయండి. సర్కిల్ కంప్లీట్ చేయండి, లేదా గోళాన్ని కంప్లీట్ చేయండి. పూర్తిగా గీయండి. పూర్తిగా గీస్తే గోళానికి ఒక కేంద్రం ఉంటుంది కదండి. ఈ గోళం కేంద్రాన్ని ఇప్పుడు దర్పణం యొక్క కేంద్రం అంటాం. దీన్ని సితో సూచిస్తాము.
సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ది మిర్రర్ అంటాం. ఇప్పుడు దీని మీద ఒక బిందువు తీసుకోవాలి, ఏదో ఒక బిందువుని తీసుకోవాలి. ఎక్కడ? దర్పణం ఉపరితలం పైన. సో మిర్రర్ పైన ఒక పాయింట్ తీసుకోవాలి, దాన్ని పోల్ అంటాం, ఇప్పుడు ధ్రువం అంటాం. దీన్ని కలిపే రేఖను మనం ఏమంటామంటే ఇప్పుడు వ్యాసార్థం అంటాం. దర్పణం యొక్క వ్యాసార్థం అంటాం, ఆర్తో సూచిస్తాం. దీన్ని ఇక్కడి నుంచి కడుక్కున్నప్పుడు ఆర్ అంటాం. అంటే సిపి ఈజ్ ఈక్వల్ టు ఆర్. దీన్నే వ్యాసార్థం అంటాం, దర్పణం యొక్క వక్రత వ్యాసార్థం అంటాం, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈ రెండింటి మధ్య దూరాన్ని. ఇది ఎంత అని ఇచ్చాడు మనకి? ఇది 30 సెంటీమీటర్లు అని ఇచ్చాడు. ఇది 30 సెంటీమీటర్స్ అని మనకి ఇవ్వబడింది. ఇదే సిపి అన్నమాట. సిపి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్స్ అని ఇవ్వబడింది. అయితే ఇప్పుడు మనం ఇక్కడ దీన్ని కాంతిని పంపించామనుకోండి దీనిపైకి. సో మనకు వస్తువులో ప్రతిబింబం ఎలా ఏర్పడుతుంది? మనపై కాంతి పతనం చెంది పరావర్తనం చెందడం వల్ల, ఎదురుగా ఉన్న దర్పణం నుండి కాంతి పరావర్తనం చెందడం వల్ల మన ప్రతిబింబం కనిపిస్తుంది. మనము దర్పణం ముందు నిల్చొని, మిర్రర్ ముందు నిల్చొని చీకట్లో నిల్చున్నాం అనుకోండి, మన ప్రతిబింబం కనిపిస్తుందా? కనిపించదు. ఎందుకు కనిపించదు? లైట్ అవసరం. లైట్ ఎందుకు అవసరం అంటే మన పైన లైట్ ఇన్సిడెంట్ అయి ఎదురుగా ఉన్న మిర్రర్ పైన రిఫ్లెక్ట్ అవ్వాలి. అంటే మన పైన లైట్ ఇన్సిడెంట్ అవ్వాలి, రిఫ్లెక్ట్ అవ్వాలి. మనకు ఆపోజిట్, మనకు ఎదురుగా ఉన్న మిర్రర్ పైన కూడా, మిర్రర్ నుండి కూడా లైట్ రిఫ్లెక్ట్ కావాలి. మనపై కాంతి పతనం చెంది ఈ పరావర్తన చెందిన కాంతి ఎదురుగా ఉన్న దర్పణంపై పతనం చెంది దర్పణం నుండి కూడా పరావర్తనం చెందాలి. అంటే 2 సార్లు రిఫ్లెక్ట్ కావాలి. ముందు మన నుండి రిఫ్లెక్ట్ కావాలి, తర్వాత బాడీ నుండి రిఫ్లెక్ట్ కావాలి. రిఫ్లెక్ట్ కావాలంటే ముందు ఇన్సిడెంట్ అవ్వాలి. అంటే మనపై కాంతి పతనం చెంది మన శరీరం నుండి పరావర్తన చెందినప్పుడు, ఎదురుగా ఉన్న దర్పణంపై పతనం చెంది పరావర్తన చెందినప్పుడు మన ప్రతిబింబంలో ఏర్పడుతుంది. సో ఇక్కడ వస్తువుని ఎక్కడో ఒక చోటు ఉంచుతాం, దాన్ని ఆబ్జెక్ట్ అంటాం. ఎంత దూరంలో ఉంచుతాం? ఈ పి నుంచి అక్కడికున్న దూరాన్ని వస్తువు దూరం అంటాం, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటాం. ఇక్కడ ఎక్కడో ఉంచుతాం కొద్ది దూరంలో. మన దర్పణం నుండి అయితే కొద్ది దూరంలో నిల్చుంటాం కదా, అప్పుడు ఈ దర్పణానికి అంటే ఈ పి నుంచి ఈ వస్తువుకు ఉండే దూరాన్ని ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటాం, వస్తువు దూరం అంటాం. దాన్ని యూతో సూచిస్తాం. అది 30 సెంటీమీటర్ల దూరంలో ఇవ్వబడింది, అది 15 సెంటీమీటర్ల దూరంలో ఇవ్వబడింది అనమాట. దాని నుండి 15 సెంటీమీటర్ల దూరంలో ఉంచాం. సో ఇప్పుడు 15 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఇప్పుడు ఉంచాం. సో ఇప్పుడు ఏంటంటే మనం కాంతి కిరణాలను ఇక్కడ పతనం చెందించామనుకోండి, దీన్ని ప్రధానాక్షం అంటాం. దీన్ని ఈ సిపిని కలిపే రేఖను ప్రధానాక్షం అంటాం, మేజర్. సో ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం దీన్ని, ప్రిన్సిపల్ యాక్సిస్ అనేది ఏంటి? యాక్సిస్, ఇది స్ట్రెయిట్ లైన్, ఇది స్ట్రెయిట్ లైన్ అంటే ఎంత దూరమైనా దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. స్ట్రెయిట్ లైన్కి లైన్ సెగ్మెంట్కి డిఫరెన్స్ ఏంటి? ఇది ఇక్కడ నుండి ఉన్న దూరాన్ని లైన్ సెగ్మెంట్నేమో రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. ఈ లైన్ సెగ్మెంట్ను, ఈ రేఖాఖండాన్ని మాత్రమే, ఈ లిమిటెడ్ దూరాన్నే వ్యాసార్థం అంటాం. మరి ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఏంటి? యాక్సిస్ అంటే ఎంత దూరమైనా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఇక్కడ నుండి అక్కడ వరకు. అంటే సిపి గుండా వెళ్ళేటువంటి సరళరేఖను మనం ఏమంటామంటే ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. సో ఈ సిపి నుండి వెళ్ళేటువంటి దీన్ని ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం, ప్రధాన అక్షం అంటాం. ఈ ప్రధాన అక్షం అంటాం. ఇప్పుడు ఈ ప్రధాన అక్షానికి ప్యారలల్గా సమాంతరంగా ఏవైనా మనం రేఖల్ని కనుక పతనం చెందించినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సరళ రేఖను, దీనికి సమాంతరంగా ఒక రేఖను, ఇక్కడ వస్తువు ఉంది, ఆ వస్తువుపై కాంతి పతనం చెంది పరావర్తనం చెందాలి కాదు, ఇక్కడ ఎక్కడో ఉంచాం. ఆ వస్తువు నుండి వస్తువుపై కాంతి పతనం చెంది పరావర్తన చెందినప్పుడు ఈ పరావర్తన చెందిన కాంతి ఇక్కడ పతనం చెంది మళ్ళీ ఆ వస్తువు నుండి పరావర్తన చెందిన కాంతి దర్పణం నుండి కూడా పరావర్తన చెందుతుంది. పరావర్తన చెంది ఇటువైపు వస్తుంది, ఇట్లా వస్తుంది. దీనికి సమాంతరంగా ఇక్కడ ఒక రేఖ వచ్చింది అనుకోండి, వస్తువు నుండి వచ్చే రేఖ, వస్తువుపై కాంతి పతనం చెంది పరావర్తన చెందినటువంటి కాంతి కిరణం ఇది ఇక్కడ నుండి వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇది కూడా రిఫ్లెక్ట్ అయిపోయి ఇక్కడే మీట్ అవుతుంది. ఈ కిరణం ఎక్కడ మీట్ అయిందో ప్రిన్సిపల్ యాక్సిస్ని ఖండిస్తుంది, ఇంటర్సెక్ట్ చేస్తుంది, ప్రిన్సిపల్ యాక్సిస్ని, ప్రధాన అక్షాన్ని ఖండిస్తుంది. సో మరొక రేఖ ఈ రకంగా సమాంతరంగా మరొక రేఖ గీసాం అనుకోండి, ఇది కూడా మళ్ళీ ఇక్కడే ఖండిస్తుంది ప్రిన్సిపల్ యాక్సిస్ని. సో మనం ఎన్ని రేఖల్ని గీసినా కూడా మళ్ళీ ఇక్కడే ఖండిస్తుంది. అన్నీ ఒక బిందువు వద్ద మీట్ అవుతాయి, లేదా ప్రిన్సిపల్ యాక్సిస్ వద్ద ఒకే బిందువు వద్ద కలుస్తాయి. సో లేదా అవి ఖండించుకుంటాయి, పరస్పరం ఖండించుకుంటాయి ఒకే బిందువు వద్ద. అది ప్రధాన అక్షం పైన, ప్రధాన అక్షం యొక్క ఒకే బిందువు పైన ఇవి కేంద్రీకృతం అవుతాయి. సో ఈ రకంగా వెళ్ళినటువంటి కాంతి ఏ కిరణమైన చూడండి, ఇట్లా వెళ్ళిన కాంతి ఇక్కడ నుండి పరావర్తన చెంది ఈ దర్పణం నుండి వెళ్ళదు కదా, పరావర్తన చెంది ఇక్కడ కలుస్తుంది. ఏ బిందువు వద్దనైతే కలుస్తుందో దాన్ని మనం ఎఫ్ అంటాం. ఎఫ్
అంటే ఫోకస్ అంటాం దీన్ని, ఫోకస్ నాభి అంటాం తెలుగులో, ఇంగ్లీష్లో ఎఫ్ ఫోకస్ అంటాం. సో ఇక్కడ నుండి వెళ్ళేటువంటి కిరణం కూడా పరావర్తన చెంది మళ్ళీ ఇక్కడే కలుస్తుంది. ప్రతి కిరణం ఈ రకంగా రిఫ్లెక్ట్ అవ్వడం మళ్ళీ ఈ ఎఫ్ దగ్గర కలవడం జరుగుతుంది. ప్రతి కిరణం ఏ కిరణమైనా సో రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ కలవడం అనేది జరుగుతుంది. ఇది ఎఫ్ దగ్గర కలుస్తుంది. ఇప్పుడు పిఎఫ్ దూరాన్ని ఏమంటామంటే మనం రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. ఈ పిఎఫ్ దూరం ఏదైతుందో పిఎఫ్ దూరాన్ని, సో సిపినేమో రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే సిఎఫ్ దూరాన్ని నాభ్యంతరం అంటాం, ఎఫ్ అంటాము, నాభ్యంతరం అంటాం. సో నాభ్యంతరం అంటాం. సో ఇది ఇది రేడియస్ ఆఫ్ కర్వేచర్ 30 సెంటీమీటర్, నాభ్యంతరం అంటాం. ఈ సిపి, ఈ పిఎఫ్ దూరాన్ని నాభ్యంతరం అంటాం, ఫోకల్ లెంత్ అంటాం. పీసీని సిపిని ఏమంటాం, సిపినేమో రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం, పిఎఫ్నేమో నాభ్యంతరం అంటాం, ఫోకల్ లెంత్ అంటాం. మరి ఇది ఎంత ఉంటుంది, ఇందులో సగం ఉంటుంది, సిపిలో సగం పిఎఫ్ ఉంటుంది. సిపి ఇక్కడ ఎంత ఇవ్వబడింది 30 సెంటీమీటర్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. పిఎఫ్ ఎంత ఉంటుంది, ఇది పిఎఫ్ అంటే ఫోకల్ లెంత్ ఎంత ఉంటుంది, ఇది 15 సెంటీమీటర్స్. 15లో 35లో సగం ఎంత, 30లో సగం 15 సెంటీమీటర్లు ఉంటుంది, 15 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇది 15, అందులో హాఫ్ ఇది 15 సెంటీమీటర్స్ ఉంటుంది. సో దీన్నే మనం ఇదంటాం. కాబట్టి మనకి ఇక్కడ ఎఫ్ తెలిసింది. ఇప్పుడు వి ఎంతో కనుక్కోవాలి. సో అయితే ఇది ఇప్పుడు ఈ వస్తువుపై పతన చెందినటువంటి కాంతి పరావర్తన చెందిన దర్పణంలో ప్రతిబింబం ఏర్పడుతుంది. సో ఇక ప్రతిబింబం ఎంత దూరంలో ఏర్పడుతుందో మనం కనుక్కోవాలి. సో దాన్ని ప్రతిబింబ దూరం అంటాం, వీతో సూచిస్తాం. వీస్ హౌ మచ్ అనేది కనుక్కోవాలి మనకు, వీస్ హౌ మచ్. ఇక్కడ ఫార్ములా ఏంటంటే, దీనికి సంబంధించినటువంటి ఫార్ములా ఏంటంటే 1/f. ఎఫ్ అంటే ఏంటి, ఫోకల్ లెంత్, ఫోకల్ లెంత్ నాభ్యంతరం. 1/f ఈజ్ ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v, 1/u ప్లస్ 1/v. దీన్ని ఉపయోగించి మనం ఇక్కడ v కనుక్కోమన్నాడు. ఈ ప్రతిబింబ దూరం ఎంత, ఇమేజ్ డిస్టెన్స్ అతను కనుక్కోమన్నాడు. అయితే కనుక్కోవడం అనేది అంత సింపుల్ కాదు. ఇలాంటి క్వశ్చన్స్ కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్లో చాలా అడుగుతున్నాడు కాబట్టి ఈ మోడల్ క్వశ్చన్ పేపర్లు ఇచ్చాడు. సో దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇక్కడ ప్లస్ ఏ తీసుకోవాలి, ఉన్నది ఉన్నట్టుగా తీసుకోవడం కాదు. ఇది ఎఫ్ ఒకసారి ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు, యూ ఒకసారి ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు, వి కూడా ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు. కాబట్టి ఎప్పుడు ప్లస్ తీసుకుంటాం, ఎప్పుడు మైనస్ తీసుకుంటాం అంటే చూడండి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి దీనికి. ఏంటంటే ఇప్పుడు ఈ ప్రిన్సిపల్, దీన్ని ఫోకస్ పోల్ అన్నాం కదండి, దీన్ని ధ్రువం అన్నాం. ఈ బిందువు ఆధారంగా తీసుకున్నాం. దీన్ని బేస్ చేసుకొని మనం ఒకటి ఇప్పుడు కోఆర్డినేట్ సిస్టమ్ని ఇమాజిన్ చేస్తున్నాం. మనం కోఆర్డినేట్ సిస్టమ్ని ఇమాజిన్ చేస్తున్నాం. అంటే నిరూపక వ్యవస్థను ఊహించుకోవాలి. నిరూపక వ్యవస్థ అంటే ఏంటి, నిరూపక వ్యవస్థ అనేది కేవలం ఊహా వ్యవస్థ. మనం ఊహిస్తాము, దీన్ని ఇమాజిన్ చేస్తాం. సో ఊహిస్తాం. ఇది ఇట్లా అడ్డంగా ఊహించినటువంటి రేఖను మనం ఏమంటాం, ఈ రకంగా అడ్డంగా ఊహించినటువంటి రేఖను మనం ఎక్స్ అక్షం అంటాం. దీన్ని అడ్డంగా ఊహించిన ఈ రేఖను ఎక్స్ అక్షం అంటాం. అంటే ప్రధాన అక్షాన్ని మనం ఇప్పుడు ఎక్స్ అక్షంగా తీసుకుంటాం. సో దీనికి నిటారుగా ఒక రేఖను తీసుకుంటాం కదా, వై అక్షం. ఎక్కడ తీసుకుంటాం ఈ రెండు రేఖల్ని, ఎక్స్ అక్షం వై అక్షం, దీన్ని వై అక్షం అంటాం. ఎక్కడ తీసుకుంటాం, పి వద్ద. మనం సాధారణంగా ఎక్స్ అక్షం వై అక్షం ఖండించుకునే బిందువునే మూల బిందువు అంటాం, ఆరిజిన్ అంటాం. అంటే ఇప్పుడు పీని మనం ఆరిజిన్గా తీసుకుంటాము, మూల బిందువుగా తీసుకుంటే రైట్ సైడ్లో ఉన్నదాన్ని ఏమంటాం మనం, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అంటాం. గ్రాఫ్ గీసేటప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉన్నదాన్ని నెగటివ్ ఎక్స్ యాక్సిస్ అంటాం. టాప్ సైడ్లో ఉన్నదాన్ని పాజిటివ్ వై యాక్సిస్ అంటాం. బాటమ్ సైడ్ ఉన్నదాన్ని నెగటివ్ వై యాక్సిస్ అంటాం. అంటే ఇది వై నెగటివ్, ఇది వై పాజిటివ్, ఇది ఎక్స్ పాజిటివ్, ఇది ఎక్స్ నెగటివ్ అని తీసుకుంటాం. ఇప్పుడు చూడండి, ఈ పి నుండి ఇటువైపు తీసుకున్నవన్నీ ప్లస్ తీసుకుంటాం, పి నుండి కుడివైపు తీసుకున్నవన్నీ కూడా మైనస్ తీసుకుంటాం. ఏ లెంత్ తీసుకున్నా అది పిఎఫ్ కావచ్చు, పీసీ కావచ్చు, మరి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ వస్తువు దూరం కావచ్చు. ఇక్కడ నుండి తీసుకోవాలి, ఏదైనా పి నుండి తీసుకోవాలి. అయితే కొన్నిసార్లు పి నుండి మన కుడివైపు ఇస్తాడు, కొన్ని ఎడం వైపు ఇస్తాడు, కొన్ని పై వైపు ఇస్తాడు, కొన్ని కింది వైపు ఇస్తాడు. ఇప్పుడు లక్ ఏంటంటే అన్నీ మనకు ఎడం వైపే ఉన్నాయి, అయితే కుడివైపు ఉన్నవన్నీ ప్లస్ తీసుకోవాలి, ఎడం వైపునే మైనస్ తీసుకోవాలి. ఏమేమి ఉన్నాయి ఎడం వైపు, పిఎఫ్ మనకు ఫోకల్ లెంత్, నాభ్యంతరం ఎడం వైపు ఉంది కాబట్టి నాభ్యంతరం మైనస్ తీసుకోవాలి, మైనస్ ఇది ఇక్కడ మైనస్ తీసుకోవాలి. సో మైనస్ నాభ్యంతరం కూడా మైనస్ తీసుకోవాలి, ఇది మైనస్.
వస్తువు కూడా ఎడం వైపు దర్పణం ముందు ఉంచామన్నాడు. వస్తువు దూరం ఎంత? సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్లు అన్నాడు ఇది. సో నా అభ్యంతరం. సో కాబట్టి ఇది 15 సెంటీమీటర్లు అన్నాడు కాబట్టి ఇది కూడా ఎడం వైపే ఉంది. దర్పణం ముందు ఉంచామన్నాడు. నా దర్పణం వెనక అంటాడు ఒకసారి. వెనక అయితే మైనస్ తీసుకోవాలి, ముందంటే అది వెనక అంటే ప్లస్ తీసుకోవాలి, రైట్ సైడ్ కాబట్టి ఇది ముందు వైపు కాబట్టి మైనస్ తీసుకోవాలి. ఇప్పుడు వి అనేది ముందుందో వెనుకుందో తెలియదు కాబట్టి దాన్ని మనకు సైన్ మార్చొద్దు, అది అలాగే ఉంచాలి. అంటే ఇప్పుడు ఎఫ్ను మైనస్ తీసుకోవాలి, విని మైనస్ తీసుకోవాలి, యూను మైనస్ తీసుకోవాలి. ఇప్పుడు మనకు కనుక్కోవాల్సింది ఏంటి? వి కనుక్కోవాలి. అంటే 1/v, 1/v ఇటు సైడ్ ఉంది కదా చూడండి. సో జనరల్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం తెలుసు కదా. 1/v ఈజ్ ఈక్వల్ టు, సో ఇది ఇటు తీసుకురండి, ఇది 1 ప్లస్ అవుతుంది కదా, ఇది ప్లస్ అవుతుంది అంటే 1/u. సైడ్ మార్చినాం, వీని అటువైపే ఉంచాం, యూని మాత్రం ఇటు తెచ్చి ఇది ప్లస్ అవుతుంది. ఈ -1/f అనేది లెఫ్ట్ సైడ్లోనే ఉంది, ఇటువైపు ఎడం వైపు. ఈ సమీకరణానికి చూడండి, ఈజ్ ఈక్వల్ టు ఇది ఎడం వైపే ఉంది, ఇది మాత్రం ఎడం వైపు నుండి కుడివైపు నుండి ఎడం వైపు తెచ్చాం కాబట్టి ప్లస్ అయింది. ఇది ఎడం వైపు ఉంది కాబట్టి ఇది సైన్ మార్చొద్దు, రైట్ సైడ్లో 1/vనే ఉంది. ఇప్పుడు కనుక్కోవాలి 1/v కనుక్కోవాలి మనం. 1/v కనుక్కుంటే మనకు v అనేది ఎంత అనేది తెలిసిపోతుంది. సో v అనేది ఎంత అనేది తెలిసిపోతుంది మనకి. ఇప్పుడు చూడండి v అనేది ఎంత అనేది తెలిసిపోతుంది. సో అప్పుడు 1/v ఈజ్ ఈక్వల్ టు 1/u. u అంటే ఎంత? ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత అని ఇవ్వబడింది? అది 15 సెంటీమీటర్లు అని ఇవ్వబడింది. 15 అంటే 1/15 మైనస్ 1/f. ఎఫ్ ఎంత పడింది? ఫోకల్ లెంత్. సో వక్రతా వ్యాసార్థంలో సగం ఉంటుంది. వక్రతా వ్యాసార్థంలో సగం అంటే ఎంత? అది సో ఇది 15. సో 1/15 మైనస్ 1/15 ఎంత? 0. 0 అంటే 0/1. టేకింగ్ రెసిప్రోకల్స్ ఆన్ బోత్ సైడ్స్ అయితే మనకు v ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? v ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిట్ వస్తుంది. అంటే v/1 ఈజ్ ఈక్వల్ టు 1/0. 0/1 అంటే ఇది ఇన్ఫినిట్. అంటే ప్రతిబింబం ఎంత దూరంలో ఏర్పడుతుంది? ప్రతిబింబం అనంత దూరంలో ఏర్పడుతుంది. ప్రతిబింబం అనంత దూరంలో ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు ద నేచర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ చూడాలి. ప్రతిబింబం అనంత దూరంలో ఏర్పడుతుంది. ఎక్కడ ఏర్పడుతుంది? దర్పణం వెనుక పెద్దదిగా మిథ్యా మరియు నిటారుగా ఏర్పడుతుందా? బిహైండ్ ద మిర్రర్ ఎన్లార్జ్డ్ అండ్ వర్చువల్, పెద్దగా కనిపించదు. ఎట్ ఇన్ఫినిటీ హైలీ ఎన్లార్జ్డ్ అండ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. సో బిట్వీన్ ఫోకస్ అండ్ సెంటర్ డిమినిష్డ్. సో ఎట్ ఫోకస్ హైలీ, ఎట్ ఇన్ఫినిటీ హైలీ ఎన్లార్జ్, ఇన్ఫినిటీ వద్ద కనిపిస్తుంది ఇది. సో అనంతమైనటువంటి దూరంలో కనిపిస్తుంది అని రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ అనంతమైన దూరంలో కనిపిస్తుంది. ఎట్ ఇన్ఫినిటీ హైలీ ఎన్లార్జ్డ్, చాలా పెద్దదిగా కనిపిస్తుంది. మనకి ఇన్ఫినిటీతో ఒకటే ఇచ్చాడు ఇక్కడ కాబట్టి ఇన్ఫినిటీ ఎన్లార్జ్డ్ చాలా పెద్దదిగా కనిపిస్తుంది. అలాగే ఇన్వర్టెడ్ కనిపిస్తుంది. మనకి ఇన్ఫినిటీ v ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అని వచ్చింది, అనంతమైన వచ్చింది కాబట్టి మనకు అనంతం అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అండి. అనంతమైనటువంటి దూరం. సో ఎందుకంటే మన ఇక్కడ 1/15 మైనస్ 1/15. సో u వచ్చేసి 15 అన్నాడు, 1/15. ఫోకల్ లెంత్ కూడా 1/15 కాబట్టి 1/15 మైనస్ 1/15 అంటే 0 వస్తుంది. సో 1/v ఈజ్ ఈక్వల్ 0 అయితే v/1 ఈజ్ ఈక్వల్ 1/v ఈజ్ ఈక్వల్ టు 0. 0 అంటే 0/1. అప్పుడు v/1 రెసిప్రోకల్ తీసుకోవాలి, రైట్ బోత్ సైడ్. v/1 అక్కడ 1/0. 1/0 అంటే ఇన్ఫినిట్, అంటే v ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిట్. అనంతమైన దూరంలో ఏర్పడుతుంది. అనంతమైన దూరంలో అటు దూరం వెళ్తూ ఉంటే ప్రతిబింబ సైజు పెరుగుతుంది, పెద్దగా కనిపిస్తుంది. మరి ఇన్వర్టెడ్ తలకిందులుగా ఏర్పడుతుంది. ప్రతిబింబం సాధారణంగా తలకిందులుగా ఏర్పడుతుంది. మీరు స్పూన్ తీసుకొని స్పూన్ లోపలికి ఉంటుంది కదా, ఇది పుటాకార దర్పణం స్పూన్. కొత్తగా ఉండే స్పూన్, మన కూర చెంచా కానీ టీ స్పూన్ చెంచా కానీ తీసుకోండి, ఇట్లా చూడండి. చూస్తే మీ ఫేస్ తలకిందులుగా కనిపిస్తుంది, తలకిందులుగా. దాన్ని ఇన్వర్టెడ్ అంటాం. చూడండి, మీరు చూడండి, కొత్త చిన్న టీ స్పూన్లో కూడా కనిపిస్తుంది. మీ ఫేస్ చూసుకోండి, తలకిందులుగా కనిపిస్తుంది, ఇన్వర్టెడ్గా కనిపిస్తుంది. సో కాకపోతే ఇది అనంత దూరంలో ఉన్నప్పుడు చాలా పెద్ద సైజులో కనిపిస్తుంది. కాబట్టి సో మనకి ఏంటంటే ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏది రైట్ ఆన్సర్ అండి? సో ఇచ్చినటువంటి ఆప్షన్ అనంత దూరం వద్ద కనిపిస్తుంది. సో ఎట్ ఇన్ఫినిట్ డిస్టెన్స్ అనేది రైట్ ఆన్సర్. ఎట్ ఇన్ఫినిట్ డిస్టెన్స్ అండ్ హైలీ ఎన్లార్జ్డ్ అండ్ ఇన్వర్టెడ్. సో అనంత దూరం వద్ద కనిపిస్తుంది, చాలా పెద్దగా కనిపిస్తుంది. మరి విలోమ ప్రతిబింబం అంటే తలకిందులుగా కనిపిస్తుంది అనేది రైట్ ఆన్సర్ అండి. Whose law states that the total energy per unit mass of flowing fluid at any point in the subsurface is the sum of the kinetic potential and fluid pressure
ఎనర్జీ అండ్ ఈజ్ ఈక్వల్ టు ద కాన్స్టెంట్ వాల్యూ. ఏదైనా ఒక ఉపరితలం వద్ద ప్రమాణ ద్రవ్యరాశి గల ఒక ప్రవాహి యొక్క మొత్తం శక్తి, దాని గతి శక్తి, స్థితి శక్తి మరియు ద్రవ పీడనం శక్తి మొత్తానికి సమానమవుతూ ఒక స్థిరమైన విలువను కలిగి ఉంటుంది. At constant temperature, the sum of the potential, kinetic and pressure energies exerted by any given mass of fluid always remains constant అని ఒక నియమం చెప్తుంది. స్థిర ఉష్ణోగ్రత వద్ద నియమిత ద్రవ్యరాశి గల ఒక ప్రవాహి కలిగజేసేటువంటి స్థితి, గతి మరియు పీడన శక్తుల మొత్తం ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. ప్రవాహి ఫ్లూయిడ్ అంటే ద సబ్స్టెన్స్ విచ్ ఈస్ కేపబుల్ ఆఫ్ ఫ్లోయింగ్ ఈజ్ కాల్డ్ ఫ్లూయిడ్స్. ప్రవహించే స్వభావం గల ప్రతి పదార్థాన్ని మనం ప్రవాహి అంటాం. ఉదాహరణకు ద్రవాలు లిక్విడ్స్ ఫ్లో అవుతుంటాయి, అలాగే వాయువులు గ్యాసెస్ కూడా ఫ్లో అవుతుంటాయి. సో లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఫ్లూయిడ్స్. ఇక్కడ ఫ్లూయిడ్ అంటే ఇది ద్రవాలకు, వాయువులకు, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్కి రెండింటికి అప్లై అవుతుంది. ఒక నియమం చెప్పింది, ఇది ఏ నియమం అని. ఫస్ట్ ఆప్షన్ డేనియల్ బెర్నోలీ, సెకండ్ ఆప్షన్ ఎవాంజెలిస్టా టారిసెల్లి, థర్డ్ ఆప్షన్ బ్లెస్సీ పాస్కల్, ఫోర్త్ ఆప్షన్ ఆర్కిమిడిస్. ఎవరు చెప్పారు అంటే డేనియల్ బెర్నోలీ అనేది రైట్ ఆన్సర్ అండి. డేనియల్ బెర్నోలీ, దీన్నే బెర్నోలీ నియమం అంటాం, బెర్నోలీస్ ప్రిన్సిపల్ అంటాం. ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద సమ్ ఆఫ్ పొటెన్షియల్ అండ్ కైనెటిక్ అండ్ ప్రెషర్ ఎనర్జీస్ ఎగ్జర్టెడ్ బై ఎ గివెన్ మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్ అని చెప్పాడిన. సమ్ ఆఫ్ ది పొటెన్షియల్, కైనెటిక్ అండ్ ప్రెషర్ ఎనర్జీ ఎగ్జర్టెడ్ అన్నాడు. సో స్థితి శక్తి, ఒక ప్రవాహి కలిగేటువంటి స్థితి శక్తి పొటెన్షియల్ ఎనర్జీ, గతి శక్తి కైనెటిక్ ఎనర్జీ, ప్రెషర్ ఆర్ ప్రెషర్ ఎనర్జీ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్ అని చెప్పాడు. ఇవి ఎల్లప్పుడూ ఒక స్థిరంగా ఉంటాయి, ప్లస్ ఇవి ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటాయి అని చెప్పాడు. సో ప్లస్ ప్రెషర్ ఆర్ ప్రెషర్ ఎనర్జీ రిమైన్స్ కాన్స్టెంట్, ఇది ఎల్లప్పుడూ ఒక స్థిరమైనటువంటి విలువకు సమానంగా ఉంటుంది. అంటే పొటెన్షియల్ ఎనర్జీ 100 యూనిట్స్, కైనెటిక్ ఎనర్జీ 200 యూనిట్స్, ప్రెషర్ ఎనర్జీ 300 యూనిట్స్ ఉన్నదనుకోండి, ఇది 100 + 200 + 300 ఎంత అయింది? 600 అయింది. ఇది ఎల్లప్పుడూ 600 ఉంటుంది అని చెప్పేది ఏ నియమం అంటే బెర్నోలీ నియమం. అంటే ఇది ఎప్పుడు 100 ఉంటుంది, ఎప్పుడు 200 ఉంటుంది, ఎప్పుడు 300 ఉంటుందని కాదు, మొత్తం మాత్రం స్థిరంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100 ఉన్నప్పుడు ఇది 50 పెరిగింది అనుకోండి, ఇది 50 తగ్గొచ్చు, అప్పుడు మళ్ళీ 600 అవుతుంది. లేదా ఇది 50 పెరిగినప్పుడు ఇది 0 పెరగొచ్చు, ఇది 50 తగ్గొచ్చు, ఇది 50 పెరిగినప్పుడు 50 తగ్గొచ్చు. లేదా రెండు కలిసి 50 తగ్గొచ్చు, ఇది 50 పెరిగినప్పుడు ఇది 25 తగ్గొచ్చు, 30 20 తగ్గొచ్చు, 20 30 తగ్గొచ్చు. అన్ని సందర్భాల్లో శక్తుల మొత్తం ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. దీన్నే బెర్నోలీస్ ప్రిన్సిపల్ అంటాం. స్థిర ఉష్ణోగ్రత వద్ద నియమిత ద్రవ్యరాశి గల ఒక ప్రవాహి అంటే ద్రవ, వాయువులకు రెండింటికి వర్తిస్తుంది. ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద సమ్ ఆఫ్ ది పొటెన్షియల్, కైనెటిక్ అండ్ ప్రెషర్ ఎనర్జీస్ ఎగ్జర్టెడ్ బై ఎ గివెన్ మాస్ ఆఫ్ ది ఫ్లూయిడ్ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్ అని ఇలా చెప్తుంది. కాబట్టి సో బెర్నోలీస్ ప్రిన్సిపల్, బెర్నోలీ నియమం అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద ప్రాపర్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ 1 ఆంపియర్ ఆఫ్ కరెంట్? క్రింది వాటిలో 1 ఆంపియర్ విద్యుత్తులో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? ఒక ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? మరి 1 ఆంపియర్ విద్యుత్తులో 1 ఆంపియర్ కరెంట్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ 1 ఆంపియర్ కరెంట్? 1 ఆంపియర్ కరెంట్ అంటే ఎంత అంటామంటే 1 కూలుంబ్ పర్ సెకండ్. 1 కూలుంబ్ పర్ సెకండ్నే 1 ఆంపియర్ అంటాం. అంటే ఏదైనా ఒక వాహకం గుండా ఇన్ 1 సెకండ్ ఇఫ్ 1 కూలుంబ్ చార్జ్ ఫ్లోస్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ 1 ఆంపియర్. 1 ఆంపియర్ అంటే నథింగ్ బట్ 1 కూలుంబ్ పర్ సెకండ్. 1 కూలుంబ్ పర్ సెకండ్. ఏదైనా ఒక వాహకం గుండా 1 సెకండ్ కాలంలో 1 కూలుంబ్ ఆవేశం ప్రవహిస్తే 1 ఆంపియర్ అంటాం. సో 1 కూలుంబ్ ఆవేశం అంటే 1 కూలుంబ్ అంటే ఎంత? కూలుంబ్ ఆవేశం అంటే ఇది 1.602 × 10⁻⁻19 కూలుంబ్స్. ఇది 1 కూలుంబ్ అంటే. మరి అప్పుడు దాన్ని 1 ఆంపియర్ అంటాం. 1 ఆంపియర్. అలాంటప్పుడు 1 కూలుంబ్ ఎలక్ట్రాన్లో 1 ఆంపియర్లో ఎన్ని ఉంటాయి? ఇది 10⁻⁻19 అంటే 1 కూలుంబ్ ఆవేశానికి ఇంత అయితే 1 ఆంపియర్కు ఇంత ఆవేశం ఉంటే 1 ఎలక్ట్రాన్కి ఎంత ఉంటుంది? సో ఎన్ని ఎలక్ట్రాన్లు కలిస్తే ఇంత ఉంటాయి. సో అంటే అప్పుడు 1 కూలుంబ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇటువైపు వస్తే డివైడ్ చేస్తుంది. 1/1.602 × 10⁻19 కూలుంబ్స్ అవుతుంది. -19 అవుతుంది.
-19. దీన్ని ఏమని రాయొచ్చు మనం 10⁻19/1.602 తీసుకోవచ్చు. దీన్ని ఏమని రాయొచ్చు మనము 10 లేదా 100 ఇంటూ మరి 10⁻17 అని కూడా రాయొచ్చు. దీన్నే 10⁻17 అని కూడా రాయొచ్చు మనం. సో ఇప్పుడు ఏమవుతుంది 16తో డివైడ్ చేయాలి అప్పుడు. సో 1.6తో డివైడ్ చేయాలి, లేదా 10ని 1.6తో డివైడ్ చేయాలి. సో దట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు 1.602. సో ఇది 19 కాబట్టి ఇది 10/1.6 అని కూడా రాయొచ్చు. 1.6 ఇంటూ 10⁻18 అవుతుంది. సో 10⁻18 ఉన్నది మనకి ఇక్కడ ఒకటే ఉంది, 10⁻18. సాధారణంగా మనం 10ని 1.6తో డివైడ్ చేస్తే 6.25 వస్తుంది. 6.25. సో కాబట్టి 6.25 అన్నిటికీ రైట్, అన్నిటికీ 6.25 ఉంది కాబట్టి 10⁻18 ఇన్ని వస్తాయి మనకి, ఇన్ని వస్తాయి. అంటే ఒక కూలంబ్ ఆవేశం అంటే 1.602 10⁻−19 కూలంబ్స్ అన్నమాట. అప్పుడు ఒక ఆంపియర్ అంటే ఎంత, ఒక ఆంపియర్కు ఎంత అవసరము, ఎంత అవసరం అంటే ఎన్ని ఎలక్ట్రాన్లు అవసరం. ఒక ఎలక్ట్రాన్ ఇంత ఆవేశాన్ని ఇస్తే ఒక ఆంపియర్ ఎలక్ట్రాన్కి ఎంత కావాలి, ఒక ఆంపియర్ ఎలక్ట్రాన్కి ఎంత కావాలి. ఒక ఆంపియర్ కరెంటుకు ఇన్ని ఎలక్ట్రాన్లు అవసరం వస్తాయి. 10⁻18 ఎలక్ట్రాన్స్ అనుకోండి. 10⁻18 ఇంటూ 6.25. కాబట్టి సెకండ్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్. సరైన ప్రకటనను గుర్తించండి. సరైన ప్రకటన ఏది అనేది గుర్తించాలి ఇక్కడ. సో ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్. రెసిస్టెన్స్ ఆఫ్ ఎ వైర్ డిపెండ్స్ ఆన్ ది లెంత్ అండ్ డెన్సిటీ ఆఫ్ ది వైర్. తీగ యొక్క నిరోధకత దాని పొడవు మరియు సాంద్రతపై ఆధారపడుతుందా. రెసిస్టెన్స్ అంటే ఎనీ మెటీరియల్ విల్ అపోజ్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ త్రూ ఇట్. ప్రతి పదార్థం తన గుండా విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకిస్తుంది లేదా నిరోధిస్తుంది. దీన్ని ఏమంటాం మనం, విద్యుత్ నిరోధం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇనుము నుండి కరెంటు పంపించామనుకోండి, ఇనుముకు ఒక రాగి తీగను చుట్టి దాని గుండా విద్యుత్తును పంపించామనుకోండి, ఆ ఇనుప కడ్డీ బాగా వేడెక్కుతుంది. ఇట్ బికమ్స్ సో హాట్. వై డస్ ఇట్ బికమ్ హాట్? వై? బికాజ్ ఇట్ వోంట్ యాక్సెప్ట్ ద కరెంట్ టు పాస్ త్రూ ఇట్. తన గుండా విద్యుత్తును పోనీయదు. ఈ విద్యుత్తును పోనీయనటువంటి ధర్మాన్నే విద్యుత్ నిరోధం అంటాం. ద ప్రాపర్టీ బై విచ్ ద ఐరన్ వోంట్ ఎలో ద కరెంట్ టు పాస్ త్రూ ఇట్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్. ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ తన గుండా కరెంటును రెసిస్ట్ చేస్తుంది, అపోజ్ చేస్తుంది, వ్యతిరేకిస్తుంది, నిరోధిస్తుంది. దీన్నే విద్యుత్ నిరోధం అంటాం. మరి అసలే పోనీయదా? కొంతవరకు పోనిస్తుంది. సాధ్యమైనంత వరకు నిరోధిస్తుంది, కొంతవరకు పోనిస్తుంది. ఈ పోనిచ్చే ధర్మాన్ని వాహకత అంటాం. అది వ్యతిరేకించే లేదా నిరోధించే ధర్మాన్ని విద్యుత్ నిరోధం అంటాం. విద్యుత్తును పోనిచ్చే ధర్మాన్ని విద్యుత్ వాహకత అంటాం. సో విద్యుత్తును పోనిచ్చే ధర్మాన్ని విద్యుత్ వాహకత అంటాం. ద ప్రాపర్టీ బై విచ్ ఇట్ ఈస్ అపోజింగ్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ త్రూ ఇట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్. ద ప్రాపర్టీ బై విచ్ ఇట్ ఈస్ ఎలోయింగ్ ద కరెంట్ త్రూ ఇట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రిక్ కండక్టివిటీ. అంటే ఇక్కడ ఐరన్ రాడ్కి 2 డిస్టింక్ట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒకటి రెసిస్టెన్స్, కండక్టివిటీ రెండు ఉంటాయి. అయితే రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది, కండక్టివిటీ మాత్రం తక్కువ ఉంటుంది. అందుకోసమే అది బాగా వేడెక్కుతుంది. ఎంత బాగా వేడెక్కుతుందంటే విద్యుత్ ప్రవాహానికి, కరెంటు తన గుండా పోవడానికి అపోజిట్గా పోరాడుతుంది, దానికి వ్యతిరేకంగా పోరాడుతుంది. దాన్నే విద్యుత్ నిరోధం అంటాం. అదే మనము ఇనుముకు బదులు రాగిని తీసుకున్నాం అనుకోండి, రాగి కడ్డీ గుండా విద్యుత్ పంపించామనుకోండి, అది వేడెక్కదు, అంటే నిరోధించదు, అంటే తన గుండా విద్యుత్తును పోనిస్తుంది. అంటే దానికి వాహకత ఉంది, కండక్టివిటీ ఉంది. మరి నిరోధం రెసిస్టెన్స్ లేదా అంటే రెసిస్టెన్స్ ఉంటుంది, తక్కువ ఉంటుంది. దేనికి? కాపర్కి రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది, కండక్టివిటీ ఎక్కువ ఉంటుంది. ఐరన్కి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, కండక్టివిటీ తక్కువ ఉంటుంది. సో మోర్ ఆర్ లెస్ కాపర్ కూడా 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. అందుకోసం మనం ఇళ్లల్లో హౌస్ వైరింగ్లో మనం కాపరే వాడతాం. ఎలక్ట్రానిక్ సాధనాలు, ఎలక్ట్రానిక్ డివైసెస్ అన్నింటిలో కాపరే వాడతాం. ఎందుకు? చీప్ అండ్ బెస్ట్ కాదని ఐరన్ వాడడం. ఐరన్ వాడినట్లు ఏమవుతుంది? దానికి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి కండక్టివిటీ, వాహకత తక్కువ ఉంటుంది. బల్బ్ అయితే తక్కువ లైట్ ఇస్తుంది. ఫ్యాన్ అయితే మరి తక్కువ స్పీడ్ని ఇస్తుంది, కాబట్టి తక్కువ దక్షతతో పనిచేస్తాయి. కాబట్టి మనము కాపరే వాడతాం. ఐరన్ వాడినట్లయితే ఎక్కువ మొత్తంలో ఉష్ణశక్తిగా మారుతుంది, విద్యుత్ శక్తి ఉష్ణశక్తిగా మారుతుంది. సో ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ హీట్ ఎనర్జీ. కాబట్టి అవి తక్కువ దక్షతతో పనిచేస్తాయి, నిరోధం ఎక్కువ, బాగా వేడెక్కి షార్ట్ సర్క్యూట్ లాంటివి జరుగుతాయి, జరుగుతాయి, విద్యుత్ ప్రమాదాలు జరుగుతాయి. అందుకోసం మనం ఇనుము వాడకుండా రాగి వాడతాము. రాగి వాడడం వల్ల దానికి రెసిస్టెన్స్ తక్కువ, కండక్టివిటీ ఎక్కువ, వాహకాలు అధిక దక్షతతో మోర్ ఎఫిషియెంట్గా పనిచేస్తాయి. ఎలాంటి యాక్సిడెంట్
సో ఎలక్ట్రిక్ యాక్సిడెంట్స్ అనేవి మినిమైజ్ అవుతాయి, తగ్గింపబడతాయి లేదా జరగవు. కాబట్టి ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. దాన్నే మరి రెసిస్టెన్స్ అనేది దేనిపైన ఆధారపడుతుంది, తనకుండా విద్యుత్తును పోనీయని ధర్మాన్నే ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ అంటాం కదా. ఈ రెసిస్టెన్స్ అనేది ఏ అంశాలపై ఆధారపడుతుంది? ఈ రెసిస్టెన్స్ అనేది 3 అంశాలపై ఆధారపడుతుంది. ఒకటి, రెసిస్టెన్స్ విల్ బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టెంపరేచర్. అలాగే రెసిస్టెన్స్ విల్ బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్. రెసిస్టెన్స్ విల్ బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, 1 ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. అడ్డుకోత వైశాల్యానికి విలోమ అనుపాతంలో ఉంటుంది. టెంపరేచర్, లెంత్, మరి అడ్డుకోత వైశాల్యం, మధ్య ఛేద వైశాల్యం 3 అంశాలపై ఆధారపడుతుంది. ఇంకొకటి మెటీరియల్ పైన కూడా ఆధారపడుతుంది. అన్నిటికీ ఒకలాగా ఉండదు. ఉదాహరణకి ఇనుముకి ఎక్కువ ఉంటుంది, రాయికి తక్కువ ఉంటుంది. ఈ 4 అంశాలపై ఆధారపడుతుంది. ఒకటి మెటీరియల్ పైన, టెంపరేచర్ పైన, లెంత్ పైన, ఏరియా పైన. మిగతా వేటిపైన ఆధారపడదు. కాబట్టి ఇందులో సరైనది ఏదో ఇప్పుడు సెలెక్ట్ చేయండి. రెసిస్టెన్స్ ఆఫ్ ఎ వైర్ డిపెండ్స్ ఆన్ లెంత్ అండ్ డెన్సిటీ అన్నాడు. లెంత్ అనేది రైటే, కానీ డెన్సిటీ పైన డిపెండ్ అవ్వదు. కాబట్టి ఫస్ట్ది సగం మాత్రమే కరెక్ట్, కాబట్టి సెకండ్ హాఫ్ కరెక్ట్ కాదు, కాబట్టి ఫస్ట్ రాంగ్. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఇస్ ద సేమ్ ఫర్ ఆల్ ది కండక్టర్స్. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేది అన్నిటికీ ఒకలాగా ఉండదు, ఒక్కొక్క పదార్థాన్ని బట్టి ఉంటుంది విశిష్ట నిరోధం అనేది. సో రెసిస్టెన్స్ ఆఫ్ ఎ వైర్ డిపెండ్స్ ఆన్ ది లెంత్ అండ్ క్రాస్ సెక్షన్ ఏరియా. సో దీనిపైన డిపెండ్ అవుతుంది. ఫస్ట్ పొడవు పైన ఆధారపడుతుంది, మధ్య ఛేద వైశాల్యం, ఈ రెండింటిపైన పొడవు పైన ఆధారపడుతుంది. మధ్య టెంపరేచర్ ఇస్తే టెంపరేచర్ పైన కూడా ఆధారపడుతుంది. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ డిపెండెంట్ ఆన్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ది వైర్. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేది క్రాస్ సెక్షనల్ ఏరియా పైన డిపెండ్ అవుతుంది అన్నాడు. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేది క్రాస్ సెక్షనల్ ఏరియా పైన డిపెండ్ అవ్వదు. కాబట్టి దీన్ని ఇది. సో దీన్ని మరి స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అని ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు, ఇది ఫస్ట్ ఈక్వేషన్ తీసుకోండి. సెకండ్, ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు L/A అని కూడా రాయొచ్చు. L/A. అప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు అంటే నిరోధం అనేది పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది, అడ్డుకోత వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంటుంది. అప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్పెసిఫిక్ రెసిస్టెన్స్ రో ఇంటూ L/A. అప్పుడు రో అయితే రాయండి, దీన్నే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటాం. రో ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? RA/L. 3 అంశాలకు ఆధారపడుతుంది. రెసిస్టెన్స్ పైన, ఏ పైన, లెంత్ పైన డిపెండ్ అవుతుంది. సో స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఈజ్ డిపెండెంట్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ది వైర్. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ క్రాస్ సెక్షనల్ ఏరియా పైన డిపెండ్ అవుతుందని రైటే. ఇక్కడ ఒకటే పాయింట్ ఇచ్చాడు, ఇక్కడ ఇచ్చాడు, 2 ఇచ్చాడు. రెసిస్టెన్స్ ఆఫ్ వైర్ డిపెండ్స్ ఆన్ లెంత్ అండ్ క్రాస్ సెక్షనల్ ఏరియా అన్నాడు. లెంత్, క్రాస్ సెక్షనల్ ఏరియా రెండింటిపైన డిపెండ్ అవుతుంది. రైట్ ఆన్సర్. మోర్ ప్రాబబుల్ అన్నిటికంటే ఇది ఎక్కువ, కాబట్టి ఇదే రైట్ ఆన్సర్. ఇక్కడ 2 ఇచ్చాడు, అక్కడ ఇందులో ఒక కండిషన్ ఇచ్చాడు, ఇక్కడ 2 ఇచ్చాడు, కాబట్టి 2 రైట్ ఆన్సర్స్. సో ఇది సెకండ్, థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వై డూ ఆటమ్స్ అండ్ నాన్-పోలార్ మాలిక్యూల్స్ హ్యావ్ నో డైపోల్ మూమెంట్? పరమాణువులు మరియు అధ్రువిత అణువులకు ద్విధ్రువ భ్రామకం ఎందుకు ఉండదు? వై డూ ఆటమ్స్ అండ్ నాన్-పోలార్ మాలిక్యూల్స్ హ్యావ్ నో డైపోల్ మూమెంట్? No dipole moment, because their electronic charge cloud is missing. ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఆవేశాల సమూహాన్ని ఏర్పరచవు. బికాస్ దేర్ ఎలక్ట్రానిక్ ఛార్జ్ క్లౌడ్ ఈజ్ స్కేటర్డ్. ఎందుకంటే వాటి ఎలక్ట్రానిక్ ఆవేశాలు సమూహం చెల్లచెదరుగా అవుతాయి. సో బికాస్ దేర్ ఎలక్ట్రానిక్ ఛార్జ్ క్లౌడ్ ఈజ్ సిమెట్రికల్లీ డిస్ట్రిబ్యూటెడ్. సో ఎందుకంటే వాటి ఎలక్ట్రానిక్ ఆవేశాల సమూహం అసమానంగా పంపిణీ చేయబడుతుంది. బికాస్ దేర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ సిమెట్రికల్లీ డిస్ట్రిబ్యూటెడ్. ఇది సిమెట్రికల్లీ, ఇది అసిమెట్రికల్. ఇది సినోనిమ్, ఇది ఆంటోనిమ్ అండి, డిస్ట్రిబ్యూటెడ్. సో ఎందుకంటే వాటి ఎలక్ట్రానిక్ ఆవేశాల సమూహం సమానంగా పంపిణీ చేయబడుతుంది. వై డూ ఆటమ్స్ అండ్ నాన్ పోలార్ మాలిక్యూల్స్ హ్యావ్ నో డైపోల్ మూమెంట్? నాన్ పోలార్ అంటే పోల్స్ లేని వాటికి డైపోల్ మూమెంట్ ఎందుకు ఉండదు? రెండు ధ్రువాలు ఎందుకు ఉండవు అంటే బికాస్ దేర్ ఎలక్ట్రానిక్ ఛార్జ్ క్లౌడ్ ఈజ్ అసిమెట్రికల్లీ డిస్ట్రిబ్యూటెడ్. అంటే సో నాన్ పోలార్ మాలిక్యూల్స్ అంటే అణువులు కనుక మనం తీసుకున్నట్లయితే, అయస్కాంతంలో అణువులు తీసుకున్నట్లయితే ఉత్తర ధ్రువాలన్నీ ఒకవైపు, దక్షిణ ధ్రువాలన్నీ మరొక వైపు ఉండాలి. దాన్ని డైపోల్స్ అంటాం, డైపోల్ అరేంజ్మెంట్ అంటాం.
ప్రతి ధ్రువానికి 2 ధ్రువాలు ఉంటాయి, ఉత్తర మరియు దక్షిణ ధ్రువాలు. ఈ డైపోల్ అరేంజ్మెంట్ అనేది ఒకానొక సీక్వెన్స్లో పర్టికులర్ ఆర్డర్లో అమరి ఉండాలి. అంటే ఉత్తర ధ్రువాలన్నీ ఒకవైపు ఉండాలి, దక్షిణ ధ్రువాలన్నీ వ్యతిరేక దిశలో ఉండాలి. నార్త్ పోల్స్ అన్ని వన్ డైరెక్షన్లో ఉండాలి, సౌత్ పోల్స్ అన్ని ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. అప్పుడు ఉన్నప్పుడు అది అయస్కాంతంగా పనిచేస్తుంది, లేకుంటే అది పనిచేయదు. వై డూ ఆటమ్స్ అండ్ నాన్ పోలార్ మాలిక్యూల్స్ హ్యావ్ నో డైపోల్ మూమెంట్? నాన్ పోలార్ అంటే సరైనటువంటి రీతిలో లేనటువంటివి వాటికి డైపోల్ 2 ధ్రువాలను ఎందుకు ప్రదర్శించవంటే, ఎందుకంటే వాటి ఎలక్ట్రానిక్ ఆవేశాల సమూహం అసమానంగా పంపిణీ చేయబడుతుంది. బికాస్ దేర్ ఎలక్ట్రానిక్ ఛార్జ్ క్లౌడ్ ఈజ్ అసిమెట్రికల్లీ డిస్ట్రిబ్యూటెడ్. సిమెట్రిక్గా ఉండదు. అంటే అణువులన్నీ ఒక క్రమ పద్ధతిలో అమరి లేనందువల్ల అవి ఫలిత విద్యుదయస్కాంతాన్ని ప్రదర్శించవు. ప్రదర్శించవు. సో కాబట్టి అవి నో డైపోల్ మూమెంటం ఉంటుంది, వాటికి నో డైపోల్ మూమెంట్ ఉంటుంది. ఎందుకంటే వాటిని నాన్ పోలార్ సబ్స్టెన్సెస్ అంటాం, నాన్ పోలార్ మాలిక్యూల్స్ అంటాం. ఉత్తర ధ్రువాలన్నీ అన్నీ ఒకవైపు ఉండాలి, దక్షిణ ధ్రువాలన్నీ ఒకవైపు ఉంటేనే వాటిని పోలార్ అంటాం, లేకుంటే నాన్ పోలార్ అంటాం. నాన్ పోలార్ కాబట్టి అవి అయస్కాంతత్వాన్ని ఎగ్జిబిట్ చేయవు. అధ్రువ అణువులు అంటాం. అధ్రువ అణువులు అంటే ఉత్తర ధ్రువాలను ఒకవైపు ఉండాలి, దక్షిణ ధ్రువాలను ఒకవైపు ఉండాలి, సర్టెన్ క్రమంలో అమర్చబడి ఉండాలి. అమర్చబడినప్పుడు వాటిని పోలార్ మాలిక్యూల్స్ అంటాం. ఆ పోలార్ మాలిక్యూల్స్ అయస్కాంతత్వాన్ని ప్రదర్శిస్తాయి. అంటే ఆ అయస్కాంతం బలమైన అయస్కాంతంగా లేదా అయస్కాంతంగా పనిచేస్తుంది. నాన్ పోలార్ మాలిక్యూల్స్లో నార్త్ పోల్స్, సౌత్ పోల్స్ జిగ్జాగ్గా విచ్చలవిడిగా ఉంటాయి, ఆర్డర్ అంటూ ఉండదు. అందువల్ల అవి అయస్కాంతత్వాన్ని ప్రదర్శించలేకపోతాయి. బికాస్ దేర్ ఎలక్ట్రానిక్ ఛార్జ్ క్లౌడ్ ఈస్ అసిమెట్రికల్లీ డిస్ట్రిబ్యూటెడ్. అసమానంగా, అసిమెట్రికల్ అంటే నాట్ సిమెట్రికల్గా, ఒకేలాగా ఉండకపోవడం వల్ల ఆ అయస్కాంతాన్ని ప్రదర్శించవు. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద అన్సర్టెనిటీ ఇన్ ద పొజిషన్ అండ్ ద momentum equal to the uncertainty, velocity will be. So if the uncertainty in the position and momentum are equal, the uncertainty in the velocity will be. స్థానం మరియు ద్రవ్య వేగంలో అనిశ్చితి సమానంగా ఉంటే వేగంలో అనిశ్చితి ఎలా ఉంటుంది? సో సాధారణంగా ఎలక్ట్రాన్ చుట్టూ కేంద్రకం పరిభ్రమిస్తున్నప్పుడు దాని స్థానాన్ని కనుక్కుంటే ద్రవ్యవేగాన్ని కనుక్కోలేం, ద్రవ్యవేగాన్ని కనుక్కుంటే స్థానాన్ని కనుక్కోలేమని దీన్ని అనేది ఇది అన్సర్టెనిటీ ప్రిన్సిపల్, అనిశ్చితత్వ నియమం ఇది అనిశ్చితి నియమం అంటాం దీన్ని. అవి రెండు కనుక్కోవడం వీలు కాదు. సో ఇఫ్ ద అన్సర్టెనిటీ ఇన్ ద పొజిషన్ అండ్ మూమెంటం ఆర్ ఈక్వల్, రెండు ఈక్వల్ అయితే ద అన్సర్టెనిటీ ఇన్ ద వెలాసిటీ విల్ బి ఎంత ఉంటుందంటే ఇది h/2πmకు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. కాబట్టి దీనికి అనులోమానుపాతంలో ఉంటుంది లేదా దీనికి సమానంగా ఉంటుంది దీని వెలాసిటీ అనేది. సో వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ విల్ బి h/2πm ఉంటుంది. 2πm ఉంటుంది, రైట్ ఆన్సర్ అండి. ఫోర్త్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఫ్రిక్షన్? క్రింది వాటిలో సరైన ఘర్షణ క్రమం ఏది అనేది. సో స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ మోర్ దాన్, రోలింగ్ ఫ్రిక్షన్ ఈజ్ మోర్ దాన్ స్లైడింగ్ ఫ్రిక్షనా? సో స్థైతిక ఘర్షణ కంటే దొర్లుడు ఘర్షణ, స్థైతిక ఘర్షణ ఎక్కువ ఉంటుంది, దొర్లుడు ఘర్షణ తక్కువ ఉంటుంది, జారుడు ఘర్షణ ఇంకా తక్కువ ఉంటుందా? సో మరి ఇక్కడ ఏంటంటే స్టాటిక్ ఫ్రిక్షన్ మనకు జనరల్గా మనం ముందుగా చెప్పుకోవాల్సింది ఇక్కడ వాట్ ఈజ్ స్టాటిక్ ఫ్రిక్షన్ అని చెప్పుకోవాల్సి ఉంటుంది. స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది చెప్పుకోవాల్సి ఉంటుంది. స్థైతిక ఘర్షణ అంటే చెప్పుకోవాల్సి ఉంటుంది. స్థైతిక ఘర్షణ అనేది చెప్పుకోవాల్సి ఉంటుంది. ఘర్షణ. అలాగే స్లైడింగ్ ఫ్రిక్షన్, జారుడు ఘర్షణ, జారుడు అంటాం ఘర్షణ. అండ్ రోలింగ్ ఫ్రిక్షన్, భ్రమణ లేదా దొర్లుడు ఘర్షణ అంటాం దాన్ని. దొర్లుడు లేదా భ్రమణ అంటాం. దొర్లుడు ఘర్షణ, దొర్లుడు. సో దొర్లుడు వేరు, జారడం వేరు. చక్రం దొర్లుతుంది అంటాం. సో మనం నడుస్తూ వెళ్ళామనుకోండి కాలు జారుతుంది. చక్రం జారితే దాన్ని దొర్లుడు అంటాం. చక్రం తిరుక్కుంటూ వెళ్తుంది. టైర్ను మనం వదిలేసినాం అనుకోండి, సో చిన్న టైర్ను అది దొర్లుకుంటూ వెళ్తుంది, జారుకుంటూ పోదు.
జారుకుంటూ వెళ్ళదు. మనం పెన్నును పొరపాటున పడింది అనుకోండి, స్లోప్ ఏరియాలో పడితే అది జారుకుంటూ పోతుంది. సో దొర్లుకుంటూ పోతే, చుట్టూ తిరుక్కుంటూ పోతే దాన్ని దొర్లడం అంటాం, రోలింగ్ అంటాం. మామూలుగా దొర్లకుండా వెళ్ళిపోతే దాన్ని జారుడు అంటాం. ఏది ఎక్కువగా ఉంటుంది అంటే అన్నిటికంటే ఎక్కువ ఉండేది స్టాటిక్ ఫ్రిక్షన్ ఉంటుంది. స్టాటిక్ ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది, అన్నిటికంటే రోలింగ్ ఫ్రిక్షన్ తక్కువ ఉంటుంది. సో స్టాటిక్ ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది, రోలింగ్ ఫ్రిక్షన్ తక్కువ ఉంటుంది. మరి స్లైడింగ్ ఫ్రిక్షన్ అనేది స్టాటిక్ ఫ్రిక్షన్ కంటే కొంచెం తక్కువగా ఉంటుంది, కానీ రోలింగ్ ఫ్రిక్షన్ కంటే ఎక్కువ ఉంటుంది. మరి వాట్ ఈజ్ స్టాటిక్ ఫ్రిక్షన్? ఒక వస్తువు నిశ్చల స్థితిలో ఉండాలంటే దానిపై పనిచేయాల్సినటువంటి కనీస ఘర్షణ బలాన్నే మనం ఏమంటామంటే స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాం. ఉదాహరణకు స్మూత్ ఏరియా చాలా స్మూత్గా ఉందనుకోండి, మనం నిల్చోలేము, కాలు జారవచ్చు. అయితే నిలబడడానికి కనీస స్మూత్నెస్ అవసరం. అందుకోసమే ముసలి వాళ్ళు ఉన్న రూముల్లో మనకు ఏంటివి మార్బుల్ స్టోన్స్, హైలీ పాలిష్డ్ స్టోన్స్ వేయరు, చాలా నునుపైనటువంటి వాటిని వేయరు. చిన్నపిల్లలంటే జారి పడతారు, వాళ్ళకి ఏం కాదు, పడతారు లేస్తారు, పడతారు లేస్తారు, అది కాదు. అయితే ముసలి వాళ్ళు ఉన్నారనుకోండి, చాలా ఏజ్డ్ పీపుల్, వాళ్ళు జారి పడ్డారంటే ఎముకలు ఇలాంటి ఇరిగిపోతాయి. కాబట్టి నునుపైనటువంటి బండల్ని వేయరు. ఎందుకంటే కనీస ఘర్షణ బలం కాళ్ళకు అవసరము, కనీస ఘర్షణ బలం కాళ్ళకు అవసరం. దీన్నే స్టాటిక్ ఫ్రిక్షన్ అంటారు. ద మినిమం ఫ్రిక్షన్ రిక్వైర్డ్, ఫ్రిక్షనల్ ఫోర్స్ రిక్వైర్డ్ బిట్వీన్ ద ఫ్లోరింగ్ అండ్ అవర్ సెల్ఫ్ సో దట్ ఇట్ షుడ్ రిమైన్ ఎట్ స్టాటిక్ పొజిషన్. స్థిరంగా ఒక వస్తువు స్థిరంగా నిర్దిష్టంగా కదలకుండా ఉండాలంటే కనీస ఘర్షణ బలం అవసరం, లేకుంటే వస్తువు జారిపోతుంది. దాన్నే స్థైతిక ఘర్షణ అంటాం. సో స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాం. ఒక వస్తువు విరామ స్థితిలో, రెస్ట్ పొజిషన్లో, నిశ్చల స్థితిలో ఉండాలంటే ఆ వస్తువుకు అడుగు భాగానికి మధ్య ఉండాల్సినటువంటి కనీస ఘర్షణ బలం, అంటే కనీస ఘర్షణ బలం ఉండాలి. ఉంటే ఎంత అవసరమో దాన్నే స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాం, స్థైతిక ఘర్షణ అంటాం. అలా ఎక్కువ ఉండాలంటే ఎక్కువ రఫ్గా చేస్తారు దాన్ని. స్మూత్గా ఉంటే జారిపోతుంది, రఫ్గా అంటే గరుకుగా ఉన్న ప్రదేశానికి ఘర్షణ ఎక్కువ ఉంటుంది, స్టాటిక్ ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది. నునుపైన ప్రదేశానికి స్టాటిక్ ఫ్రిక్షన్ తక్కువ ఉంటుంది, స్థైతిక ఘర్షణ తక్కువ ఉంటుంది. సో అలాగే జారుడు ఘర్షణ, ఒక వస్తువు దానిపై జారుతున్నప్పుడు జారాలంటే మరి కనీస ఫ్రిక్షన్ ఉంటుంది. కనీసం ఎంత ఘర్షణ బలం ఉన్నప్పుడు వస్తువు జారగలుగుతుంది అంటే కొంత ఘర్షణ బలం ఉన్నప్పుడు జారుతుంది, పూర్తిగా జీరో ఉండాల్సిన అవసరం లేదు. కొంత ఘర్షణ బలం ఉన్నప్పుడు అది జారొచ్చు. సో అది జారడానికి వీలుగా ఎంత ఘర్షణ ఉంటే జారుతుంది, జారాలే. కానీ కనీసం ఎంత ఉండాలి, కనీసం ఎంత ఉంటే జారుతుంది, గరిష్టంగా ఎంతవరకు ఘర్షణ ఉంటే జారుతుంది. దాన్ని ఏమంటామంటే మనం స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటాం. ఇట్ ఈస్ ద మినిమం ఫ్రిక్షనల్ ఫోర్స్ రిక్వైర్డ్ సో దట్ ద ఆబ్జెక్ట్ షుడ్ బి అండర్ మోషన్ ఆర్ టెండ్ టు బి మోషన్. టెండ్ టు మోషన్ ఆర్ మోషన్, అది చలించడానికి లేదా గమనం ఉండడానికి ఉంటున్నప్పుడు పనిచేసే కనీస ఘర్షణ బలాన్నే మనం ఏమంటాం స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటాం. జారుతున్నప్పుడు కూడా కనీసం స్లైడింగ్ ఫ్రిక్షన్ ఉంటే జారుతుంది. అలాగే ఒక వస్తువు మరొక వస్తువు దొరలాలంటే కనీస ఘర్షణ బలం అవసరం వస్తుంది రెండు తలాల మధ్య. దాన్ని ఏమంటామంటే దొర్లుడు ఘర్షణ అంటాం, రోలింగ్ ఫ్రిక్షన్ అంటాం. అప్పుడప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫ్యాన్ ఆన్ చేయగానే తిరుగుతుంది, లోపల ఏముంటుంది, ఒక రాడ్ ఉంటుంది ఫ్యాన్ లోపల. రాడ్ చుట్టూ ఏముంటాయి, రాడ్ చుట్టూ బాల్ బేరింగ్స్ ఉంటాయి. సో బాల్ బేరింగ్స్ చుట్టూ చక్రాలు ఉంటాయి. ఈ బాల్ బేరింగ్స్ మధ్య ఏంటంటే రోలింగ్ ఫ్రిక్షన్ ఉంటుంది. బాల్ బేరింగ్స్ ఒకదానిపైన ఒకటి తిరుగుతాయి. ఈ బాల్ బేరింగ్స్ లోపల చర్రాలు గోళాలు, చిన్న చిన్న గోళాలు లాగా ఉంటాయి, స్టీల్ గోళాలు. సో అవి తిరుగుతుంటాయి అందులో. ఇది రోలింగ్ ఫ్రిక్షన్ ఉంటుంది అక్కడ, రోలింగ్ ఫ్రిక్షన్. అప్పుడు ఫ్యాన్ బాగా తిరుగుతుంది. అందుకోసం కొన్నిసార్లు ఒక 2-3 ఏళ్ళు అయిన తర్వాత ఫ్యాన్లు గిర్ర తిరిగి ఒక రకమైనటువంటి సౌండ్ వస్తూ ఆగిపోతాయి, కర్రమనే సౌండ్ వస్తే ఆగిపోతాయి, లేదా ఆగడానికి ప్రయత్నం చేస్తాయి. ఎందుకంటే అప్పుడు రోలింగ్ ఫ్రిక్షన్ తగ్గిపోయింది, రోలింగ్ ఫ్రిక్షన్ ఎక్కువైంది, రోలింగ్ ఫ్రిక్షన్. కాబట్టి అది తిరగగలిగేంత ఫ్రిక్షన్ లేదు, అక్కడ ఎక్కువైపోయింది. కాబట్టి దాన్ని రోలింగ్ ఫ్రిక్షన్ అంటాం. ఘర్షణ బలం పనిచేస్తుంది. ఒక వస్తువు ఉపరితలంపై మరొక వస్తువు మరి తిరుగుతున్నప్పుడు ఏదైతే ఘర్షణ బలం పనిచేస్తుందో, దొరలకుండా, తిరగకుండా, రోల్ అవ్వకుండా ఘర్షణ బలం పనిచేస్తుందో దాన్ని ఏమంటామంటే మనం రోలింగ్ ఫ్రిక్షన్ అంటాం.
కాబట్టి మూడింటి మధ్య తేడా అర్థమైంది మనకు. అన్నిటికంటే ఏది ఎక్కువ ఉంటుంది మరి ఇందులో ఏది తక్కువ ఉంటుంది అంటే రోలింగ్ ఫ్రిక్షన్ అన్నిటికంటే చాలా తక్కువ ఉంటుంది, దొర్లుడు ఘర్షణ అన్నిటికంటే చాలా తక్కువ ఉంటుంది, అన్నిటికంటే స్టాటిక్ ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది. మరి స్లైడింగ్ ఫ్రిక్షన్ అనేది స్టాటిక్ ఫ్రిక్షన్ కంటే కొంచెం తక్కువ ఉంటుంది కానీ రోలింగ్ ఫ్రిక్షన్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. కాబట్టి స్థైతిక ఘర్షణ అన్నిటికంటే ఎక్కువ ఉంటుంది, దొర్లుడు ఘర్షణ అన్నిటికంటే తక్కువ ఉంటుంది. మరి జారుడు ఘర్షణ స్థైతిక ఘర్షణ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది కానీ దొర్లుడు ఘర్షణ కంటే తక్కువ ఉంటుంది. సో దేర్ ఫోర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ మనకి. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఫ్రిక్షన్. కాబట్టి ఇది నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, పొటెన్షియల్ ఎనర్జీ ఫస్ట్ కాలంలో లిస్ట్ 1 లిస్ట్ 2. పొటెన్షియల్ ఎనర్జీ స్థితి శక్తి, కెమికల్ ఎనర్జీ రాసాయనిక శక్తి, కైనెటిక్ ఎనర్జీ గతి శక్తి, అండ్ రేడియేషన్ ఎనర్జీ వికిరణ శక్తి. ఇక్కడేమిచ్చాడు, సోలార్ థర్మల్ ఎనర్జీ అన్నాడు, సౌర ఉష్ణ శక్తి, విండ్ టర్బైన్, అలాగే విండ్ టర్బైన్ గాలిమర, హైడ్రో పవర్ జల విద్యుత్ శక్తి, జల విద్యుత్ కేంద్రం, డీజిల్ జనరేటర్ వీటిని మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. సో మరి మనం కనుక సోలార్ ఎనర్జీలో ఏ శక్తిగా మారుతుందంటే రేడియేషన్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ సోలార్ ఎనర్జీ. కాబట్టి ఇందులో D1 ఉండాలండి, డికి 1 ఉండాలి, D1 అనేది మనకు రైట్ ఆన్సర్ సోలార్. సో తర్వాత మనం విండ్ పవర్ ఎనర్జీ తీసుకున్నట్లయితే ఏమవుతుంది, కైనెటిక్ ఎనర్జీతో పనిచేస్తుంది, పనిచేస్తుంది. సో ఎందుకంటే ఈ సోలార్ ప్యానెల్స్ పైన ఏమవుతుంది, సౌరశక్తి సూర్యకిరణాలు వచ్చి పతనం చెందడం వల్ల దానికి కేబుల్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ఆ కేబుల్స్ నుండి ఈ శక్తి వెళ్ళి కెపాసిటర్స్లో స్టోర్ అయి ఉంటుంది. కెపాసిటర్స్లో సోలార్ పవర్ ఎనర్జీ స్టోర్ అవుతుంది. లేదా మనం దేనికైనా వినియోగించుకుంటాం, సోలార్ కుక్కర్ కానీ వీటికి కానీ మనం అనుసంధానించుకుంటాం, సోలార్ ఐరన్ బాక్స్ కానీ ఇలాంటి వాటికి మనం అనుసంధానించుకుంటాం. కాబట్టి అది సౌరశక్తి, రేడియేషన్ ఎనర్జీ, సౌరశక్తి సూర్యకిరణాల ప్యానెల్స్ పైన పతనించడం వల్ల ఈ సోలార్ థర్మల్ పవర్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. కాబట్టి D1. కైనెటిక్ ఎనర్జీ అంటే గాలి ఎంత బాగా వీస్తే అంత వాయు శక్తిని ఉత్పత్తి చేయొచ్చు, విండ్ పవర్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఎలా పనిచేస్తుంది, ఏదైనా పదార్థం చలనంలో ఉండడం వల్ల కలిగి ఉండే శక్తిని గతి శక్తి అంటాం. ద ఎనర్జీ పొసెస్డ్ బై ది ఆబ్జెక్ట్ డ్యూ టు వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్ ఈజ్ కాల్డ్ కైనెటిక్ ఎనర్జీ. ఎంత వేగంతో ఉంటే అంత గతిశక్తి ఉంటుంది. సో గతిశక్తి KE ఈజ్ ఈక్వల్ టు ½ mv². అంటే గాలి వేగం ఎంత ఎక్కువగా ఉంటే అంత గతిశక్తిగా మారుతుంది, కాబట్టి కైనెటిక్ ఎనర్జీ డిపెండ్స్ ఆన్ wind energy. In wind energy, kinetic energy of the air is converted into electrical energy. కాబట్టి గాలి యొక్క గతి శక్తినే విద్యుత్ శక్తిగా మారుస్తారు. కాబట్టి మనకేమవుతుంది, C అనేది 2 ఉండాలి, C2 ఉంటే రైట్ ఆన్సర్ మనకి C2. ఇంకోటి హైడ్రల్ పవర్ ఎనర్జీ అన్నాడు, హైడ్రో పవర్ 3 ఏమవుతుంది, హైడ్రో పవర్ 3. సో హైడ్రో పవర్ జల విద్యుత్ శక్తి. జల విద్యుత్ కేంద్రాల్లో ఏముంటుంది, నీరు నిల్వ ఉంటుంది. వర్షపు నీటిని డ్యాముల్లో మరి రిజర్వాయర్స్లో నిల్వ ఉంచి దాని కింది వైపు ఒక హైడల్ పవర్ స్టేషన్ నెలకొల్పి విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. మరి మనం కింది నుండి చూసినట్లయితే ఆ జల విద్యుత్ కేంద్రం వద్ద చూసినట్లయితే చాలా ఎత్తులో ఉంటుంది, డ్యామ్ చాలా ఎత్తులో ఉంటుంది. సో కొన్ని వందల ఫీట్ల ఎత్తు ఉంటుంది. మనం తూముల దగ్గరికి, క్రస్ట్ గేట్ దగ్గరికి కనుక వెళ్ళి చూసినట్లయితే కొన్ని వందల ఫీట్ల ఎత్తు ఉంటుంది. అంటే అన్ని వందల ఫీట్లు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీశైలం మరి నాగార్జున సాగర్ పెద్ద డ్యాములు ఇవన్నీ నిండినాయి 2 తెలుగు రాష్ట్రాల్లో. సో అంత పెద్ద కొన్ని వందల ఫీట్ల లోతు ఉంటాయి అవి. దాని కింద క్రస్ట్ గేట్ దగ్గర ఈ హైడల్ పవర్ స్టేషన్ ఉంటుంది. కింది వైపు ఎందుకు ఉంటుంది అంటే నీరు అంత ఎత్తుతో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 స్టోరీ బిల్డింగ్లో టాప్ ఫ్లోర్లో ఓవర్ హెడ్ ట్యాంక్ పెడతారు. కింద ఎందుకు పెట్టారు, గ్రౌండ్ ఫ్లోర్లో కానీ ఫస్ట్ ఫ్లోర్లో కానీ ఎందుకు పెట్టారు, ఎంత పైన ఉంటే నీరు అంత వేగంగా తన్నుకొస్తుంది. 5వ అంతస్తు పైన దీన్ని ఉంచినట్లయితే, నీళ్ళ ట్యాంక్ ఉంచినట్లయితే మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఓపెన్ చేస్తే వాటర్ ఫోర్స్ఫుల్గా వస్తుంది. అంటే ఆ నీరు అంత ఎత్తులో ఉండడం వల్ల దానికి శక్తి ఉంటుంది. దీన్నే స్థితి శక్తి అంటాం. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 గ్రాముల రాయి అనుకోండి, మన చేతిపై ఉన్నదానికంటే ఒక 2 మీటర్ల ఎత్తుకు తీసుకెళ్ళి పడేస్తున్నాం అనుకుంటే దెబ్బ తగులుతుంది. ఎందుకు,
అంత ఎత్తుకు తీసుకెళ్లడం వల్ల అది శక్తిని కలిగి ఉంది. 2 మీటర్స్ హైట్ దగ్గర ఇట్ ఈస్ ఏబుల్ టు పొసెస్ ఎనర్జీ. దట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఈస్ కాల్డ్ పొటెన్షియల్ ఎనర్జీ. 2 మీటర్స్ కంటే ఇంకా ఎక్కువ ఎత్తులోకి తీసుకెళ్ళామనుకోండి, 3 మీటర్స్ నుంచి పడుతున్నప్పుడు ఇంకా ఎక్కువ దెబ్బ తగిలిస్తుంది. అంటే ఇట్ బీట్స్ మోర్, మీన్స్ ఇట్ హ్యాస్ మోర్ ఎనర్జీ ఎట్ 3 మీటర్స్ దాన్ ఎట్ 2 మీటర్స్. 2 మీటర్ల వద్ద కంటే 3 మీటర్ల ఎత్తు వద్ద ఎక్కువ శక్తిని కలిగి ఉంటుంది. 5 మీటర్ల ఎత్తు పడుతుంటే ఇంకా ఎక్కువ శక్తిని కలిగి ఉంటుంది. అంటే ఇట్ ఈస్ ఏబుల్ టు పొసెస్ ద ఎనర్జీ బేస్డ్ ఆన్ ఇట్స్ పొజిషన్ ఆర్ ఆల్టిట్యూడ్ ఆర్ హైట్. సో ఎంత ఎక్కువ ఎత్తులో ఉంటే దానికి అంత శక్తి ఉంటుంది. ఆ శక్తినే స్థితి శక్తి అంటాం. నీరు కూడా ఇక్కడ 100 ఫీట్ల ఎత్తులో ఉంది. వాటర్ 100 ఫీట్లు, హండ్రెడ్స్ ఆఫ్ ఫీట్స్ ఆఫ్ హైట్లో ఉంది. ఎంత హైట్లో ఉంటే ఆ వాటర్కి అంత ఎనర్జీ ఉంటుంది. 5 స్టోరీ బిల్డింగ్ పైన ఉంటే అప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ వరకు పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, అంత ఎత్తులో నిల్వ ఉంది. కాబట్టి రిజర్వాయర్లో కూడా అలాగే డ్యామ్స్లో ఉన్న నీరు కూడా హండ్రెడ్స్ ఆఫ్ ఫీట్స్లో ఉంటుంది. కింద ఈ హైడల్ పవర్ స్టేషన్ ఉంటుంది. నీరు క్రస్ట్ గేట్ ఓపెన్ చేయగానే వాటర్ ఫోర్స్ఫుల్గా వస్తుంది. ఎందుకంటే రిజర్వాయర్లో నిల్వ ఉన్న నీటికి ఏ శక్తి ఉంటుందండి? పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. పొటెన్షియల్ ఎనర్జీ P ఈజ్ ఈక్వల్ టు mgh. కాబట్టి అది స్థితిని బట్టి కానీ, ఎత్తుని బట్టి కానీ, ఉన్నతిని బట్టి కానీ కలిగి ఉండే శక్తినే స్థితి శక్తి అంటాం. స్థితి శక్తి P ఈజ్ ఈక్వల్ టు mgh. సో ఇక్కడ m అంటే వస్తువు ద్రవ్యరాశి, v అంటే వేగం, వేగంపై ఆధారపడుతుంది. ఇక్కడ h, m అంటే నీటి ద్రవ్యరాశి, ఇక్కడ g అంటే గురుత్వాకర్షణ, h అంటే ఎత్తు ఎంత ఎక్కువ ఉంటే అంత స్థితిశక్తి ఉంటుంది. 1 మీటర్ ఎత్తు వద్ద ఎంత అంటే mg × 1 mg వస్తుంది. 2 మీటర్ల ఎత్తు వద్ద mg × 2 2 mg అంటే 2 రెట్లు అవుతుంది. 3 మీటర్ల ఎత్తు వద్ద 3 mg 3 రెట్లు. 10 మీటర్ల ఎత్తు వద్ద 10 రెట్లు అంటే 10 mg. అంటే ఎత్తును బట్టి కలిగి ఉండే శక్తినే మనం స్థితి శక్తి అంటాం. అంటే హైడల్ పవర్ స్టేషన్లో ఏమవుతుంది? ఇది పొటెన్షియల్ ఎనర్జీ ద్వారా జరుగుతుంది ఇది హైడల్ పవర్ స్టేషన్లో. కాబట్టి ఏంటి మన ఇక్కడ 3 దేనికి ఉండాలి? A3 ఉండాలి. A3. సో మనకు ABC, మనకి ఇంకటి ఏమున్నాయి? A3. సో A3 ABCD ఎన్ని ఉన్నాయి అక్కడ? ABCD 4 రావాలి. A వచ్చింది, C వచ్చింది, B వచ్చింది. B ఒకటే ఉంది. ఇంకా ఏముంది? 1 2 3 వచ్చినాయి, 4 రావాలి. B4. B అంటే ఏంటి ఇక్కడ? B అంటే కెమికల్ ఎనర్జీ, డీజిల్ పవర్ ఎనర్జీ. డీజిల్ జనరేటర్ వర్క్స్ కెమికల్ ఎనర్జీ అన్నమాట. కాబట్టి మనకు 3 తెలిసినాయి అంటే మిగతావన్నీ కూడా ఆటోమేటిక్గా తెలిసినట్టు. ఇవి ఏవైతే ఉంటాయో అదే రైట్ ఆన్సర్. మనకి మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అని ఇచ్చాడు కాబట్టి చూడండి, B4 ఉండాలి, A3 ఉండాలి. సో కాబట్టి మనకు A3 ఇది ఆన్సర్. మరొకసారి రాసినట్లయితే మనకు A3 ఉంది కదా. తర్వాత B రాయండి, B4, తర్వాత C2, తర్వాత D1. సో ఏదవుతుందండి? కాబట్టి 4th ఆప్షన్ A3 B4 C2 D1. సో 4th ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి, 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. Which formula is used to represent the 3-dimensional structure of the molecules using 2-dimensional surface like sheet of paper or a computer screen? Paper or a computer screen. కాగితపు షీట్ లేదా కంప్యూటర్ స్క్రీన్ వంటి ద్విమితీయ ఉపరితలాన్ని ఉపయోగించి అణువుల త్రిమితీయ నిర్మాణాలను గుర్తించడానికి ఏ సూత్రం ఉపయోగిస్తారు? అణువులు ఒక్కొక్కసారి మాలిక్యూల్స్ 3 డైమెన్షన్లో ఉంటాయి. 3 డైమెన్షన్ ఉన్నప్పుడు వాటి నిర్మాణాన్ని దేని ద్వారా అర్థం చేసుకుంటారు అన్నాడు. సో విచ్ ఫార్ములా ఈజ్ యూజ్డ్ టు రిప్రజెంట్ ద 3-dimensional స్ట్రక్చర్ ఆఫ్ ది మాలిక్యూల్స్? మాలిక్యూల్స్ 3 డైమెన్షన్లో ఉంటే అది అర్థం చేసుకునేందుకు ఆ 2-dimensional సర్ఫేస్ లైక్ ఏది ఉపయోగిస్తాం? మరి 3-dimensional సిస్టమ్ ఉండేది అణువులు అయితే 3 డైమెన్షన్ ఉంటాయి, పొడవు వెడల్పు. ఎత్తు అనేది ఉబ్బెత్తును మనం పటం మీద రాయలేం, పేపర్ మీద రాయలేం, స్క్రీన్ మీద రాయలేం, ప్రజెంట్ చేయలేము. కానీ దాన్ని ప్రజెంట్ చేసేందుకు 3-dimensional సిస్టమ్, 2-dimensional ప్లేన్ పైన 3-dimensional సిస్టమ్ మనం రిప్రజెంట్ చేయాలంటే, సూచించాలంటే ఏ పద్ధతిని ఉపయోగిస్తాము? బాండ్ లైన్ ఫార్ములా, లూయిస్ స్ట్రక్చర్ ఫార్ములా, డాష్ వెడ్జ్ ఫార్ములా, వేలెన్స్ బాండ్ ఫార్ములా. అంటే డాష్ వెడ్జ్ ఫార్ములా అని ఉపయోగిస్తాం మనం ఇక్కడ. డాష్ వెడ్జ్ సూత్రాన్ని ఉపయోగిస్తాం. డాష్ వెడ్జ్ సూత్రాన్ని అంటే పొడవు వెడల్పుతో పాటు ఎత్తును కూడా త్రిమితీయ అక్షం పైన ఒక 45 degrees చూసేలాగా ఈ డాష్ వెడ్జ్ ఫార్ములాను ఉపయోగిస్తాం. కాబట్టి డాష్ వెడ్జ్ ఫార్ములా ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్.
A 100 mole solution having 0.01 moles of sodium hydroxide dissolved in it. The pH of the solution is 100 ml ద్రావణంలో 0.01 మోల్స్ల సోడియం హైడ్రాక్సైడ్ను కలిగి ఉంది. అయితే ఆ మిశ్రమం యొక్క pH విలువ ఎంత? మిశ్రమం యొక్క pH విలువ ఎంత? అయితే pH విలువ రావాలంటే మనకి ఇక్కడ 100 ml అని ఇచ్చాడండి. మనకి ఎప్పుడైనా 1000 ml తీసుకోవాలి. సో అంటే 1 లీటర్ తీసుకోవాలి. 1 లీటర్ ద్రావణంలో ఎన్ని గ్రాముల పదార్థం కలిగి ఉందో దాని యొక్క మొలారిటీ అంటాం. 1 లీటర్ ద్రావణంలో ఎంత కలిగి ఉంటుంది దాని యొక్క మొలారిటీ అంటాం. 1 లీటర్ అంటే ఎంత అండి? 1000 ml. 1000 mlలో ఎంత ఉంది? 1000 mlలో ఎన్ని మోల్ల ద్రావణం ఉంది దాని యొక్క ద్రావణీయత అంట. మోల్లలో కొలుస్తాం దీన్ని. ద్రావణం దాని pH విలువ ఎంత అన్నట్టు. pH విలువ తర్వాత సంగతి. ఇప్పుడు 100 mlలో అయితే ఎంత ఉంది? 100 mlలో 100 ml ద్రావణంలో 0.01 మోల్స్ సోడియం హైడ్రాక్సైడ్ను కలిగి ఉంది. ఇన్ని మోల్స్ సోడియం హైడ్రాక్సైడ్ను అది కలిగి ఉంది. అయితే మిశ్రమం యొక్క pH విలువ ఎంత? pH విలువ ఎంత అన్నాడు. సో ఇప్పుడు 100 mlలో ఎంత ఇది pH విలువ? సో 100 mlలో H+ అయాన్ల గాఢత 100 mlలో ఎంత ఉంది ఇది? 100 mlలో ఎంత అన్నాడు? 0.01 మోల్స్ అన్నాడు 100 mlలో. అప్పుడు 1000 mlsలో ఎంతను కలిగి ఉంది? 1000 mlsలో ఎంత? 1000 mlలో ఎంత? 1000 ml ఎంత అవుతుంది? 1000 mlలో ఎక్కువ ఉంటుంది. అంటే ఎక్కువ బై తక్కువ. 100 mlలోనైతే ఫర్ ఎగ్జాంపుల్ 100 mlలో 1 టీ స్పూన్ వేసాం షుగర్. 1000 ml ఎంత వేస్తాం? 100 కంటే 1000 ఎన్ని రెట్లు ఎక్కువ? 10 రెట్లు ఎక్కువ. కాబట్టి 10 టీ స్పూన్లు వేస్తాం. కాబట్టి 1000 mlలో ఎక్కువ అవుతుంది. ఎక్కువ బై తక్కువ. 1000/100 ఇంటూ 0.01. కాబట్టి జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడేమొస్తుంది? 0.1 మోల్ అవుతుంది. 0.1 మోల్. 0.1 ఏమని రాస్తాం మనం? 0.1నే ఏమని రాయచ్చు మనము? 0.1 = 1/10 అని రాస్తాం. 1/10 అంటే 10⁻⁻1. సో ఇక్కడ 0.1 సోడియం హైడ్రాక్సైడ్ కలిగి ఉంది. 0.-1 ఇది OH- అయాన్ల గాఢత 10⁻⁻1 ఇది. సో OH మరియు H+ మరియు OH అయాన్ల గాఢత అనేది ఇది ఎప్పుడైనా OH- అయాన్ల గాఢత ఇది ఎంతకు రావాలి? 10⁻⁻14 రావాలి. అప్పుడు H+ అయాన్ల గాఢతనే మనం pH విలువ అంటాం. H+ అయాన్లు తెలియాలి మనకు. H+ అయాన్లు తెలియాలంటే 10⁻⁻14 OH- అయాన్ల గాఢత ఎంత అని ఇచ్చాడు మనకు? 10⁻⁻1 అని ఇచ్చాడు. 10⁻⁻14 10⁻⁻1 అంటే ఎంత? 10⁻⁻13 అవుతుంది. ఇది 10⁻⁻13 అవుతుంది. సో 10⁻⁻13 మరి 10⁻�13 యొక్క అంటే ఎంత? pH విలువ. మరి pH విలువ అంటే ఏంటి? ద నెగటివ్ లాగారిథమ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ అయాన్స్ ఈజ్ నోన్ యాజ్ మరి pH అంటాం దాన్ని. మరి pH అంటే ఏంటి? ఒక పదార్థం యొక్క H+ అయాన్ల గాఢత యొక్క రుణ సంవర్గమానాన్ని pH అంటాం. ఇది 10⁻⁻13 వచ్చింది. pH రావాలంటే మనం ఏం చేయాలంటే అందులో ఉన్నటువంటి H+ అయాన్ల గాఢత మనకు OH- అయాన్ల గాఢత 10⁻⁻13. మరి H+ అయాన్ల గాఢత ఎంత? H+ అయాన్ల గాఢత ఇది 10⁻⁴ అని ఇచ్చాడు. H+ అయాన్ల గాఢత యొక్క రుణ సంవర్గమానం. మరి H+ అయాన్ల గాఢత యొక్క రుణ సంవర్గమానాన్ని తెలియాలంటే సో pH విలువ తెలియాలంటే H+ అయాన్ల గాఢత యొక్క రుణ సంవర్గమానాన్ని కనుక్కోవాలి. సో H+ అయాన్ల గాఢత యొక్క మరి కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ అయాన్స్ కనుక్కోవాలి. pH విలువ రావాలంటే H+ అయాన్ల గాఢతను కనుక్కొని వచ్చింది మనకి. H+ అయాన్ల గాఢత 10⁻⁻13 వచ్చింది. కనుక్కొని దానికి లాగార్థం కనుక్కోవాలి. లాగార్థం కనుక్కొని మైనస్తో గుణించాలి. ఇది సో ఇది సూత్రం. pH = -log H+. ఇక్కడ H+ అయాన్ల గాఢత ఎంత వచ్చింది మనకి? 10⁻⁻13 అని వచ్చింది. 10⁻⁻13 వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? 10⁻⁻13 రాసేసి మైనస్ లాగ్ అని రాయాలి. ఇది బేసిక్ లాగార్థమిక్ లా.
మీకు లాగారిథమ్స్ ప్యూర్ మ్యాథ్స్లో చెప్తారు సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ వాళ్ళకి. ఇప్పుడు ఏమవుతుంది, సో దీన్ని ఏ ఫార్ములా వాడాము ఇక్కడ, లాగ్ ఏ టు ద పవర్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు, ఏ ఫార్ములా వాడాము మనం, లాగ్ ఏ టు ద పవర్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఎం లాగ్ ఏ అని రాస్తాం, ఎం లాగ్ ఏ. సో ఏ టు ద పవర్ ఆఫ్ ఎమ్ ఉంది, దీన్ని ముందు వైపు తీసుకురావాలి, ఎం లాగ్ అని రాస్తాం, ఎం లాగ్ ఏ. మైనస్ ఆఫ్ మైనస్ ఏమని రాస్తాం, దీన్ని మైనస్ అని రాసి మైనస్ ఆఫ్ -13 అని రాసి లాగ్ 10, లాగ్ 10 ఏం లేకపోతే ఇక్కడ బేస్ 10 అంటాం. దీన్ని ఏమని రాస్తాం మనం, దీన్ని లాగ్ 10 టు ద బేస్ 10నే మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది, మైనస్ మైనస్ ప్లస్ కాబట్టి 13 ఇంటూ లాగ్ 10 టు ద బేస్ 10 అంటే 1, దాని వాల్యూ 13 అంటే పిహెచ్ విలువ 13 ఉన్నది రైట్ ఆన్సర్ ఇక్కడ. కాబట్టి పిహెచ్ విలువ 13. ఇంత ప్రాసెస్ ఉంటుందండి. సో నెక్స్ట్ ఏది రైటు, 13. ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. సో 0.01. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఏది రైట్ అన్నాడు, కార్బోనిక్ యాసిడ్, కార్బోనిక్ యాసిడ్, లారిక్ యాసిడ్, బైట్రిక్ యాసిడ్, మరి యూరోసిక్ యాసిడ్ అన్నాడు. మస్టర్డ్, బటర్, సోడా, వాటర్, కోకోనట్. యాక్చువల్గా ఈ ఫుడ్ మెటీరియల్స్, ఇవే కెమికల్స్, ఈ ఫుడ్ మెటీరియల్స్ బయాలజికల్ సైన్స్ రిలేటెడ్. సైనా లెటెస్ట్ ట్రై. ఇందులో ఏంటంటే మనకు కార్బోనిక్ యాసిడ్ అనేది దేనిలో ఉంటుందంటే సోడా వాటర్లో ఉంటుందండి. కార్బోనిక్ యాసిడ్ సోడా వాటర్లో ఉంటుంది కార్బోనిక్ యాసిడ్. సో సోడా వాటర్లో ఉండేది కార్బోనిక్ యాసిడ్. మరి కార్బోనిక్ యాసిడ్, మరి ఆవాల్లో ఉండేది, మస్టర్డ్లో ఉండేది ఏంటంటే ఇది యూరిక్ యాసిడ్ ఉంటుంది, యూరిక్ యాసిడ్ ఉంటుంది. కాబట్టి మన ఇక్కడ A4 రైట్ ఆన్సర్ అవుతుంది, A4 ఉండాలి. సో అలాగే D1 ఉండాలి, A4 D1. ఇక్కడ ఆన్సర్స్ ఇచ్చి ఉంటాడు, మనం కిందికి వెళ్తున్నాం ఇప్పుడు. A4 మరియు D1, A4 D1 ఉన్నది ఒకటి ఉంది మన ఇక్కడ, A4 D1, A4 ఉన్నది, ఇంకేం లేవు, ఇది ఒకటి మాత్రమే ఉంది. D1 ఇక్కడ D1 ఉంది కానీ A4 ఉన్నది ఇది. అంటే మిగతా వాటిలో B2 C3 అంటే B2 కరెక్టే. లారిక్ యాసిడ్, వెన్నలో లారిక్ యాసిడ్ ఉంటుంది, వెన్నలో. అలాగే C3 బ్యూట్రిక్ యాసిడ్, ఎందులో ఉంటే బైట్రిక్ యాసిడ్ అనేది సోడా నీటిలో ఉంటుంది ఇది. సో C3 అంటే ఇది B2. D1 అయిపోయింది, D1 అయిపోయింది, ఇది D1 ఇది D1. సో ఇది తర్వాత C3 అవుతుందండి, C3 బ్యూట్రిక్ యాసిడ్. నెక్స్ట్ B2, నెక్స్ట్ C3. సో A2 A4 సరే. సెకండ్ రైట్ ఆన్సర్, థర్డ్ రైట్ ఆన్సర్ అవుతుంది, థర్డ్ రైట్ ఆన్సర్. సో ఇది D4. సో మీరు బయాలజీకి సంబంధించి చూసేసుకోండి, ఇది బై మిస్టేక్ కెమిస్ట్రీలో వచ్చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ పీరియాడిక్ టేబుల్? క్రింది వాటిలో ఆవర్తన పట్టికకు సంబంధించి సరైనది ఏది అని. సో ఆవర్తన పట్టిక, అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అక్రాస్ ద పీరియడ్ అండ్ డిక్రీజ్ డౌన్ ద గ్రూప్ అన్నాడు. సో పీరియాడిక్ టేబుల్లో ఫస్ట్ పీరియడ్లో మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్. ఇది ఫస్ట్ పీరియడ్. సో లో హైడ్రోజన్ ఉంటుంది, ఇక్కడ హీలియం ఉంటుంది. సెకండ్ పీరియడ్ తీసుకున్నట్లయితే ఇక్కడ లిథియంతో స్టార్ట్ అయ్యి మరి ఇది నియాన్తో ఎండ్ అవుతుంది. థర్డ్ పీరియడ్ కనుక తీసుకున్నట్లయితే ఇది సోడియంతో స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఆర్గాన్తో ఎండ్ అవుతుంది. సో ఫోర్త్ పీరియడ్ తీసుకున్నట్లయితే ఇక్కడ పొటాషియంతో స్టార్ట్ అవుతుంది. సో ఈ రకంగా హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్ వస్తుంది ఈ రకంగా. మరి ఏమవుతుంది అటామిక్ సైజు, సో అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవుద్దా అక్రాస్ ద పీరియడ్. ఇటువైపు వెళ్తూ ఉంటే అణువుల మధ్య ఆకర్షణ బలం
ఇవి రెండుకు ఎటామిక్ సైజ్ సేమ్ ఉండాలి, హైడ్రోజన్కి హీలియంకి. కానీ హీలియం కొంచెం శ్రింక్ అవుతుంది, ఎందుకంటే హైడ్రోజన్ కేంద్రకంలో ఒక ప్రోటాన్ ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఎలక్ట్రాన్ ప్రోటాన్కి మధ్య ఆకర్షణ బలం ఉంటుంది. ఇక్కడ 2 ఎలక్ట్రాన్లు 2 ప్రోటాన్లు ఉంటాయి. రెండిట్లో ఉండేది ఒకే కర్పూరం ఉంటుంది, ఒక షెల్ ఉంటుంది. ఈ ఒక్క షెల్ దగ్గరకు వస్తుంది, అణువుల మధ్య దూరం ఆకర్షణ బలం పెరగడం వల్ల ఆ రేడియస్ తగ్గిపోతుంది. కాబట్టి ఈ డిక్రీజెస్ ఇన్ పీరియడ్ అనేది రైట్ ఆన్సర్. డిక్రీజెస్ ఇన్ పీరియడ్, ఎటామిక్ రేడియస్ డిక్రీజెస్ అక్రాస్ పీరియడ్ అని ఉండాలి. ఎటామిక్ రేడియస్ డిక్రీజెస్ అక్రాస్ ద పీరియడ్ అని ఉండాలి. ఇంక్రీజెస్ అనేది కరెక్ట్ కాదు, ఎటామిక్ డిక్రీజెస్ అక్రాస్ ద పీరియడ్. కాబట్టి ఈ సెకండ్ కానీ మరి థర్డ్ కానీ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ. మరి గ్రూప్లో ఎలా ఉంటుంది, ఎటామిక్ రేడియస్, గ్రూప్లో ఎటామిక్ రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది గ్రూప్లో. సో ఒక్కొక్క షెల్ ఇక్కడికంటే ఇక్కడ షెల్ ఎక్కువ ఉంటుంది, దీనికి ఒక ఆర్బిట్ ఎక్కువ ఉంటుంది, దీనికి ఒకటి ఎక్కువ ఉంటుంది, దీనికి ఒకటి, అంటే గ్రూప్లో పెరుగుతుంది. సో పీరియడ్లో తగ్గుతుంది, గ్రూప్లో పెరుగుతుంది అని రైట్ ఆన్సర్. డిక్రీజెస్ అక్రాస్ పీరియడ్ అండ్ ఇంక్రీజ్ డౌన్ ద గ్రూప్ అంటే సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ఇది కరెక్ట్ కాదు, సో ఎందుకంటే ఇది పీరియడ్లో ఎడమ నుండి కుడివైపు తగ్గుతుంది, గ్రూప్లో పై నుండి కిందికి పెరుగుతుంది. కాబట్టి పరమాణు వ్యాసార్థం పీరియడ్లో తగ్గుతుంది, ఎడమ నుండి కుడివైపు తగ్గుతుంది, గ్రూప్లో పై నుండి కిందికి పెరుగుతుంది. ఎడమ నుండి కుడివైపు పీరియడ్లో ఎడమ నుండి కుడివైపు తగ్గుతుంది, గ్రూప్లో పై నుండి కింది వైపు పెరుగుతుంది. సో ఎటామిక్ రేడియస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇట్ డిక్రీజెస్ అండ్ ఇంక్రీజెస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఇన్ ద గ్రూప్. అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద మేజర్ కాంపోనెంట్ ఆఫ్ గ్రానైట్ ఈజ్, గ్రానైట్ యొక్క ముఖ్యమైన ఒక ప్రధాన భాగం ఏంటి? గ్రానైట్ అంటే మన గ్రానైట్ స్టైల్లో వాడుతున్నాము ఇప్పుడు, కాబట్టి ఇందులో ఏది ఎక్కువ ఉంటుంది? MnO2 లెడ్ సల్ఫేటా, సిలికా అంటారు దీన్నే, సిలికా అండ్ అల్యూమినానా. సో TiO2ను Zn సల్ఫోడా, జంక్ సల్ఫైడ్ అండ్ అల్యూమినానా. అంటే ఇందులో ఉండేది గ్రానైట్ రాల్లో ఉండేది సిలికా ఉంటుందండి, సిలికా SI, సిలికా ఉంటుంది, సిలికా. ఇది SiO2 సిలికాన్ డయాక్సైడ్ అని కూడా అంటాం, దీన్ని సిలికా అని కూడా అంటాం. సో తర్వాత ఏముంటుందంటే ఇంకా ప్లస్ దీంతో పాటు ఏముంటుంది, అల్యూమినా ఉంటుంది, అల్యూమినా ఉంటుంది. అల్యూమినా అల్యూమినా ఏమవుతుంది, అది Al2O3. సో దీన్ని అల్యూమినియం ట్రయాక్సైడ్ అని కూడా అంటాం. ఇవి రెండు కలుస్తాయి. కాబట్టి ఎందులో ఉన్నాయి, ఇది సిలికాన్ మరియు అల్యూమినియం రెండు కలిసి ఉంటాయి. కొద్ది మొత్తంలో ఇది ఉంటుంది. ఆల్మోస్ట్ అనేది ఒక 70% ఉంటుందండి గ్రానైట్ రాల్. ఇది ఒక 70% వరకు ఉంటుంది, 70% వరకు ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ ఆల్ ఒక 25-26% వరకు ఇది ఉంటుంది, స్టోన్ బట్టి ఉంటుంది. మిగతాయి కొంచెం పొటాషియం అండ్ అదర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి, అదర్ కాంపౌండ్స్ కూడా ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఆల్ 96 ఇవి రెండు కలిసి ఉంటాయి. అత్యధికంగా ఉండేవి ముందు సిలికా ఉంటుంది, ఆ తర్వాత అల్యూమినా ఉంటుంది. సో అల్యూమినేట్ అంటారు యాక్చువల్గా, అల్యూమినేట్. సో అల్యూమినియం ట్రయాక్సైడ్ అని కూడా అంటాం దీన్నే. కాబట్టి ఇందులో ఉండేది గ్రానైట్ స్టోన్లో ఉండేది ఇది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాజ్ ద హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్? క్రింది వాటిలో అత్యధిక బాష్పీభవన స్థానం వేటికి ఉంటుంది? ఆల్కీన్సా, కార్బన్ డైఆక్సైడా, ఆల్కేన్సా? కార్బన్ డైఆక్సైడ్కు చాలా తక్కువ బాయిలింగ్ పాయింట్ ఉంటుందండి, తక్కువ ఉష్ణోగ్రతలోనే బాయిల్ అవుతుంది, అది గ్యాస్ కాబట్టి. సో కాబట్టి మిగతా ఆప్షన్స్ ఇది కార్బన్ డైఆక్సైడ్ అయితే కాదు. సో ఇక ఆల్కైన్సా అంటే ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ ఏంటంటే ఆల్కైన్స్. ఎందుకంటే ఇక్కడ ఆల్కైన్స్. సో ఆల్కేన్లకు ఏంటంటే ఇక్కడ కార్బన్ పరమాణువుల మధ్య ఏక సమయోజనీయ బంధం ఉంటుంది. సో హయ్యెస్ట్ ఉండాలి. ఇక్కడనేమో ఆల్కీన్స్ మధ్య కార్బన్ పరమాణువుల మధ్య ద్విబంధం ఉంటుంది, డబుల్ బాండ్ ఉంటుంది. అక్కడ సింగిల్ కోవలెంట్ బాండ్ ఉంటుంది, ఇక్కడ డబుల్ కోవలెంట్ బాండ్ ఉంటుంది, ఇక్కడ ట్రిపుల్ కోవలెంట్ బాండ్ ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా, సో వాస్తవానికి ఇవన్నీ ట్రిపుల్ కోవలెంట్ బాండ్ ఉంటుంది. ఇవన్నీ లిక్విడ్ స్టేట్లో ఉంటాయి, ఇది కూడా గ్యాస్ స్టేట్లో ఉంటుంది. మిగతా అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ లిక్విడ్ స్టేట్లో ఉండి స్టార్ట్ అవుతాయి ఇవి. కాబట్టి ట్రిపుల్ బాండ్ ఉన్నది
అత్యధికమైనటువంటి బాష్పీభవన స్థానాన్ని కలిగి ఉంటుంది. హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్ ఉండేది ఆల్కైన్స్ ఉంటుంది. ఆల్కైన్స్ అనేది రైట్ ఆన్సర్ అంటే. సో ఎందుకంటే ట్రిపుల్ బాండ్ ఉన్న వాటికి జనరల్గా సింగిల్ కోవలెంట్ బాండ్ ఉన్నప్పుడు తక్కువ ఉంటుంది బాష్పీభవనం, తక్కువ ఉష్ణోగ్రతలో మసులుతుంది అది. సో ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంటుంది, దానికంటే ఇది కొంచెం ఎక్కువ ఉంటుంది. అన్నిటికంటే తక్కువ ఉండేది ఆల్కీన్స్ ఉంటుంది. ఎక్కువ ఉండేది ఆల్కైన్స్ ఉంటుంది. ఇది తక్కువ ఉంటుంది, అది ఇంకా తక్కువ, ఇది తక్కువ ఉంటుంది, ఇది ఇంకా అన్నిటికంటే తక్కువ ఉంటుంది. సో ఎన్నిటికంటే తక్కువ ఉంటుంది. సో తక్కువ బాష్పీభవన స్థానం కలిగింది ఆల్కేన్స్, తర్వాత ఆల్కీన్స్, తర్వాత ఆల్కైన్స్. ఇక్కడ హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్ అంటే ఆల్కైన్స్ అనేది రైట్ ఆన్సర్. ఆల్కైన్స్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ సెట్ ఆఫ్ నేమ్స్ ఫర్ ద ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇన్ ద గివెన్ ఫిగర్. ఆర్గానిక్ కాంపౌండ్స్. సో ఇది పురాన్, పైరడైన్, మరి థయోఫీన్ అంటారు. పురాన్, పైరడైన్, థయోఫీన్. సో ఇది పురాన్ అంటారు దీన్ని పురాన్. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ పురాన్, ఇది పైరడిన్, ఇది థయోఫీన్. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది గివెన్ సెంటెన్స్ స్టేట్మెంట్స్ is correct regarding the properties of the suspension. సస్పెన్షన్ అవలంబన లక్షణాలకు సంబంధించి ఇచ్చిన ప్రకటనలో ఏది సరైనది? సో కొన్ని పదార్థాలను, ఇది వాస్తవానికైతే సస్పెన్షన్ అనేది ఒక హెటరోజీనియస్ మిక్చర్. ఇది విజాతి మిశ్రమం. ఒక దానిలో మరొకటి కలిసి ఉన్నప్పుడు కొన్ని పదార్థాలు కిందికి తేలిపోతాయి. దాన్ని తేర్చటం అంటాం. తేర్చటం అంటాం. అవలంబనం అంటాం. సస్పెన్షన్ అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము మట్టి నీళ్ళను బాగా కలిపేసినాం అనుకోండి, వర్షపు నీళ్ళు ఎర్రగా ఉంటాయి, సాధారణంగా కలర్ మారి ఉంటాయి. చూడండి, నీ ఊర్లలో కూడా ఎర్రగా ప్రవహిస్తుంటాయి. వాటిని తీసుకొని మనం ఏం చేయాలంటే ఒక గాజు గ్లాస్లో తీసుకొని పెట్టి ఒక సెల్ఫ్లో పెట్టేసి కదపకుండా ఉంచండి వర్షపు నీటిని. సో నీటి పైన రోడ్డు పైన ప్రవహిస్తున్నటువంటి లేదా తోవలో లేదా మట్టిపై ఉన్నటువంటి వర్షపు నీటిని, అప్పుడే కురిసిన నీటిని గాజు గ్లాస్లో తీసుకొని ఒక సెల్ఫ్లో పెట్టండి, పూర్తిగా నింపేసి. తెల్లారేటికల్లా ఏమవుతుంది, నీళ్ళు కదపకుండా ఉంచాలి. తెల్లారేటికల్లా కింది వైపు మట్టి కణాలు కిందికి వెళ్ళిపోయి పైన నీరు తేరగా పారదర్శకంగా కనిపిస్తుంది. దాన్ని తేర్చటం అంటాం. అవలంబించడం అంటాం. అవలంబన అంటాం దాన్ని. అవలంబనం అంటాం దాన్ని. సో దట్ ఈస్ సస్పెండెడ్ అంటాం. హైలీ డెన్సిటీ పార్టికల్స్ విల్ గో టు ద బాటమ్ ఆఫ్ ది కంటైనర్. సో దాన్ని సస్పెన్షన్ అంటాం. ఇది ఏది రైట్ అంటాడు? సస్పెన్షన్ ఈజ్ ద హెటరోజీనియస్ మిక్చర్. ఇది ఒక విజాతీయ మిశ్రమము. ఎందుకంటే రెండు భిన్న పదార్థాలు ఉంటాయి, పూర్తిగా కలిసిపోవు. వాస్తవానికైతే పూర్తిగా కలిసిపోవు. భౌతికంగా కలిసిపోతాయి కానీ రసాయనికంగా కలిసిపోవు. దేర్ ఫోర్ ఇట్ ఈస్ అ హెటరోజీనియస్ మిక్చర్ అనేది ఫస్ట్ ది రైట్ ఆన్సర్. హెటరోజీనియస్ మిక్చర్. ఇది ద పార్టికల్స్ ఆఫ్ ది సస్పెన్షన్ కెన్ బి సీన్ బై ద నేకెడ్ ఐ. అవలంబనం యొక్క లక్షణ కణాలను కంటితో కూడా చూడవచ్చు, కంటితో కూడా కనిపిస్తాయి. కాబట్టి బోత్ ఏ అండ్ బి ఆర్ రైట్. సో వాట్ ఈస్, ఇందులో ఏది రైటో చూడాలి. బోత్ ఏ అండ్ బి. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటిది? విచ్ ఆఫ్ ది గివెన్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ ది సస్పెన్షన్. ఏవి కరెక్ట్ అంటే బోత్ ఏ అండ్ బి ఆర్ రైట్. ఏ బిలు రెండు రైట్ అనేవే. సో ఎందుకు? సస్పెన్షన్ అనేది ఒక హెటరోజీనియస్ మిక్చర్. అదొక విజాతి, రెండు వేరు జాతుల పదార్థాలు రెండు భౌతికంగా కలిసిపోతాయి. రసాయనికంగా ఎలాంటి రసాయనిక చర్య జరగకుండా ఉంటే అది హెటరోజీనియస్గానే ఉంటుంది. దానికదే దీనికి అదే. ఇప్పుడు రెండింటిని మళ్ళీ సపరేట్ చేయొచ్చు మనం. భౌతిక పద్ధతిని ఉపయోగించి మెల్లగా నీరు కదపకుండా మెల్లగా మంచినీటిని కదలకుండా మెల్లగా స్లోగా వంచేసి వేరొక పాత్రలో మంచినీటిని తీయొచ్చు. మట్టి నీటిని, ఈ మట్టి కణాలని వేరు చేయొచ్చు. దాన్ని హెటరోజీనియస్ మిక్చర్ అంటాం. కాబట్టి మనకు నేకెడ్ ఐతో మనం చూస్తే కనిపిస్తుంది. స్పష్టంగా మనం జాగ్రత్తగా చూస్తే అది కనిపిస్తుంది. రెండు దేనికి అదే క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి బోత్ ఏ అండ్ బి ఆర్ రైట్. హలో ఎవ్రీవన్. So next to biology questions, which essential micronutrient plays a clear role in the synthesis, storage and secretion of insulin in the hexameric form as well as in the conformational integrity of insulin. సో హెక్సామెరిక్ రూపంలో ఇన్సులిన్ యొక్క సంశ్లేషణ, నిల్వ మరియు స్రవించడంతో పాటు ఇన్సులిన్ యొక్క ఆకృతీకరణ సమగ్రతలో ఏ ముఖ్యమైన పోషకం స్పష్టమైన పాత్ర పోషిస్తుంది అని అంటే ఆన్సర్ వచ్చి మనకు జింక్ అండి. సో జింక్ అనే మినరల్ ఇన్సులిన్ హార్మోన్ ప్రొడక్షన్ అండ్ ఇన్సులిన్ హార్మోన్ స్టోరేజ్, ఇన్సులిన్ హార్మోన్ సెక్రిషన్లో చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో బాడీలో జింక్ డెఫిషియన్సీ ఉన్నా కూడా ఇన్సులిన్ డెఫిషియన్సీ కూడా వస్తుంది.
ఓకేనా. సో ఈ ఇన్సులిన్ హార్మోన్ని రిలీజ్ చేసే గ్లాండ్ ఏంటి మనకి? ప్యాంక్రియాస్. ఇన్సులిన్ హార్మోన్ని రిలీజ్ చేసే గ్లాండ్ ప్యాంక్రియాస్ కదా. సో ప్యాంక్రియాస్ ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. సో రిలీజ్ చేసి మనకి ఏంటంటే అంటే కార్బోహైడ్రేట్స్ని గ్లైకోజన్ ఫామ్లోకి మార్చి లివర్లో స్టోర్ చేసి బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గించి షుగర్ లాంటి డిసీజెస్ని రాకుండా ఓవర్కమ్ చేస్తుంది. సో కాబట్టి జింక్ అనేది ఈ ప్యాంక్రియాస్ రిలీజ్ చేసే ఇన్సులిన్ హార్మోన్ని రెగ్యులేట్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. సో కాబట్టి జింక్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అండ్ ప్యాంక్రియాస్లో ఏ సెల్స్ ఇన్సులిన్ హార్మోన్ని రిలీజ్ చేస్తాయి అని అంటే ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ అనేవి ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ని రిలీజ్ చేస్తాయి అనేసి మనం చెప్పొచ్చు అనమాట. ఓకే. నెక్స్ట్ పాస్పరస్. పాస్పరస్ కాల్షియంతో పాటు మనకి ఎందులో ఉంటుంది? బోన్స్లో ఉంటుంది. సో పాస్పరస్ అనేది కాల్షియంతో పాటు బోన్లో ఉంటుంది. అట్ ది సేమ్ టైం the formation of calcium phosphate. Okay, so which is calcium phosphate which is present in which position? So obviously calcium phosphate antene it's like very strongest substance and ardham. Okay, wherever it is present, so obviously that part will become a very strongest part in the body antam. So that's the reason enamel is also made up of calcium phosphate only. That's why enamel is the strongest part in the body. And fluoride. సో డ్రింకింగ్ వాటర్లో ఫ్లోరిన్ పర్సెంటేజ్ ఎక్కువైపోతే మనకి ఫ్లోరోసిస్ అనే డిసీజ్ వస్తుంది కదా. సో డ్రింకింగ్ వాటర్లో సో 0.7 to 1.2 mg ఫ్లోరిన్ మాత్రమే ఉండాలండి. సో ఎంత ఉండాలి? 0.7 to 1.2. సో 0.7 to 1.2 mg ఫ్లోరిన్ మాత్రమే ఉండాలి. అంతకంటే మించి ఫ్లోరిన్ పర్సెంటేజ్ ఒకవేళ పెరిగిపోతే ఫ్లోరోసిస్ అనేటువంటి ఒక డిసీజ్ వస్తుంది. ఓకేనా, ఫ్లోరోసిస్ అనే డిసీజ్ వస్తుంది. ఇంకా సెలేనియం వల్ల మనకి ఏమవుతుందంటే ఇది కూడా వన్ ఆఫ్ ద మైక్రో న్యూట్రియంట్ టు మెయింటైన్ ద బాడీ ఫ్లూయిడ్స్. ఓకే, సో కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? మ్యాక్రోన్యూట్రియంట్ ఐరన్, మైక్రోన్యూట్రియంట్ కాల్షియం. సో ఈ క్రింది వాటిలో సరైనది ఏది? యాక్చువల్లీ మనకి మ్యాక్రోన్యూట్రియంట్స్కి మైక్రోన్యూట్రియంట్స్కి డిఫరెన్స్ ఏంటి, ఏమేమి ఉన్నాయి అని అంటే మ్యాక్రోన్యూట్రియంట్స్ మీన్స్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అని కూడా పిలుస్తారు. మైక్రోన్యూట్రియంట్స్ మీన్స్ నాన్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు మ్యాక్రోన్యూట్రియంట్స్కి ఎగ్జాంపుల్స్ ఏమేమి? కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. ఓకే, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. అండ్ కాల్షియం, phosphorus, potassium, magnesium. ఓకేనా, మెగ్నీషియం. 7 వచ్చాయి కదా. ఈవెన్ సల్ఫర్ కూడా, సల్ఫర్, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం అండ్ మెగ్నీషియం, సల్ఫర్. అండ్ ఇంకోటి ఏంటి మనకి కాల్షియం రాసాం కదా, ఆ కాల్షియం రాసాం. ఈవెన్ ఐరన్. సో ఐరన్ కూడా మనకి వన్ ఆఫ్ ద మ్యాక్రోన్యూట్రియంట్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఇవి కాకుండా రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం మైక్రోన్యూట్రియంట్స్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. సో మైక్రోన్యూట్రియంట్స్ చాలా ఉంటాయండి. ఆల్మోస్ట్ 53 మినరల్స్ ఉంటాయి కాబట్టి 9 మాత్రమే మ్యాక్రోన్యూట్రియంట్స్, మిగతావన్నీ మైక్రోన్యూట్రియంట్స్. సో కాబట్టి ఇవి కానివి ఏదైనా వస్తే మైక్రోన్యూట్రియంట్స్. అవన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి సో ఇవి గుర్తుపెట్టుకుంటే మీకు సరిపోతుంది. ఇప్పుడు మనకి బోత్ ఏ అండ్ బి కరెక్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రింది వాటిలో సరైనది ఏది? మ్యాక్రోన్యూట్రియంట్ ఐరన్, మైక్రోన్యూట్రియంట్ కాల్షియం అన్నాడు. సో యాక్చువల్లీ కాల్షియం కూడా మ్యాక్రోనే కదా, అవునా లేదా? కాల్షియం కూడా మ్యాక్రోనే. కాల్షియం కూడా మ్యాక్రో కాబట్టి ఇది రాంగ్. ఓన్లీ ఏ కరెక్ట్. ఓకేనా, ఐరన్ ఓన్లీ ఏ కరెక్ట్ మనకి ఇక్కడ. ఇది కూడా మ్యాక్రోనే, ఇది మైక్రో కాదు, ఇది కూడా మ్యాక్రోనే. ఇక మిగతాటివంటే మనకి మ్యాంగనీస్. ఓకే, మ్యాంగనీస్, మాలిబ్డినం. సో ఇలాంటివన్నీ కూడా ఎక్సెట్రా చాలా ఉంటాయి. అవన్నీ కూడా మనం మైక్రోన్యూట్రియంట్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం కన్సిడర్ చేస్తాం అన్నమాట. ఓకే, ఎస్. నెక్స్ట్, వాటర్ కమ్స్ అవుట్ ఆఫ్ ద లీవ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేపర్ బై ఎ ప్రాసెస్ ఇస్ కాల్డ్. లీవ్స్ నుంచి వాటర్ వేపర్ ఫామ్లో వస్తే ఆ ప్రాసెస్ని మనం ఏమని పిలుస్తారు అంటే ట్రాన్స్పిరేషన్ అనేసి మనం పిలుస్తాం అన్నమాట. యాక్చువల్లీ మనకి లీఫ్ ఇలా ఉంటుంది కదా. సో లీఫ్ పైన మనకి ఏముంటాయి? స్టొమాటోస్ ఉంటాయి. ఈ స్టొమాటోస్ని మనం పత్ర రంధ్రాలు అనేసి పిలుస్తాం. ఈ స్టొమాటోస్ నుంచి వాటర్ ఎలా వస్తుంది? వేపర్ త్రూ వస్తుంది. సో వాటర్ ఇలా వేపర్ త్రూ బయటికి రిలీజ్ అయింది అనుకోండి, దాన్నే మనం ట్రాన్స్పిరేషన్ లేదా బాష్పోత్సేకం అనేసి పిలుస్తాం. ఓకేనా.
అదే వాటర్ చిన్న చిన్న డ్రాప్స్ త్రూ బయటకు వచ్చింది అనుకోండి, దాన్ని బిందు స్రావం లేదా గటేషన్ అనేసి పిలుస్తాం అన్నమాట. ఓకేనా, గటేషన్ అని పిలుస్తాం. ఆస్మాసిస్ అంటే ఏంటి అని అంటే, ఆస్మాసిస్ అంటే రూట్స్ ఉన్నాయి కదా, సో రూట్స్ గ్రౌండ్లో నుంచి వాటర్ని అబ్జార్బ్ చేసుకోవడాన్ని ఆస్మాసిస్ అనేసి పిలుస్తాం. ఓకేనా, ఆస్మాసిస్ మీన్స్ సో ద సాల్వెంట్ పార్టికల్స్ మూవ్స్ ఫ్రమ్ లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్, సో త్రూ సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ ఈస్ కాల్డ్ ఆస్మాసిస్ అనేసి మనం పిలుస్తూ ఉంటాం. తర్వాత డిఫ్యూజన్. డిఫ్యూజన్ అంటే ద సొల్యూట్ పార్టికల్స్ మూవ్స్ ఫ్రమ్ హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ త్రూ సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ ఈస్ కాల్డ్ డిఫ్యూజన్ అంటాం. ఇంబిబిషన్ అంటే ఏంటంటే సో సాలిడ్ డైరెక్ట్లీ, ఇంబిబిషన్ అంటే నిపానం అంటారు కదా, ఇప్పుడు ఒక సాలిడ్ మెటీరియల్ అనేది వాటర్ని అబ్జార్బ్ చేసుకునే ప్రాసెస్ని ఇంబిబిషన్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు విండోస్ కానీ డోర్స్ కానీ వుడ్తోనే తయారు చేస్తాం కదా, ఇప్పుడు ఆ వుడ్ వర్షంలో తడిచినప్పుడు, వుడ్ అనేది సాలిడ్ కదా, వర్షంలో తడిచినప్పుడు ఆ వర్షపు నీటిని అబ్జార్బ్ చేసుకుని ఏమైపోతాయి అంటే ఉబ్బుతాయి. డోర్స్ విండోస్ వేస్తే పడవు, ఓకే, సరిగా క్లోజ్ కావు, ఎందుకంటే ఇంబిబిషన్ ప్రాసెస్ త్రూ అవి వాటర్ని అబ్జార్బ్ చేసుకున్నాయి కాబట్టి. సో కాబట్టి ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెస్ట్ ఈజ్ యూజ్డ్ టు కన్ఫర్మ్ దిస్ ప్రజెన్స్ ఆఫ్ టైఫాయిడ్ ఫీవర్? ఓకే, టైఫాయిడ్ ఫీవర్కి కన్ఫర్మేషన్ లేదా డయాగ్నోసిస్ టెస్ట్ ఏదంటే వైరల్ టెస్ట్. టైఫాయిడ్ డిసీజ్ వచ్చినప్పుడు వైరల్ టెస్ట్ చేస్తే పాజిటివ్ నెగిటివ్ తెలుస్తుంది. టైఫాయిడ్ దేని వల్ల వస్తుంది? సాల్మోనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఓకేనా, సో టైఫాయిడ్ దేని వల్ల వస్తుంది? సాల్మోనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల మనకి టైఫాయిడ్ వస్తుంది. సాల్మోనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల టైఫాయిడ్ వస్తుంది. వైరల్ టెస్ట్ చేస్తే కనుక టైఫాయిడ్ పాజిటివ్ నెగిటివ్ అనేది మనకు తెలిసిపోతుంది. ఓకే, అండ్ స్మియర్ టెస్ట్. ఓకే, స్మియర్ టెస్ట్ దేనికోసం చేస్తారు అని అంటే, ఇది వన్ టైప్ ఆఫ్ బ్లడ్ టెస్ట్. బ్లడ్లో ఇన్ఫెక్షన్ గురించి తెలుసుకోవడానికి, బ్లడ్ ఇన్ఫెక్షన్ గురించి ఐడెంటిఫై చేయడానికి స్మియర్ టెస్ట్ చేస్తారు. సిఆర్పి టెస్ట్ దేనికి చేస్తారు అని అంటే, సో సి టైప్ ప్రోటీన్, ఓకే, ప్రోటీన్ గురించి. ఈ ప్రోటీన్ కూడా ఎందులో? బ్లడ్లో తెలుసుకోవడానికి ఇది కూడా బ్లడ్ టెస్ట్ అనమాట. సిఆర్పి టెస్ట్ ఈజ్ ఆల్సో సో బ్లడ్ టెస్ట్ అని చెప్పొచ్చు. వైవాక్స్ దేనికోసం చేస్తారు అంటే, మలేరియా డిసీజ్ కోసం వైవాక్స్ చేస్తారు. ఓకేనా, మలేరియా అంటే సాల్మోనెల్లా. ఇప్పుడు వైవాక్స్ అంటే ఏంటి? మలేరియా దేని వల్ల వస్తుంది? ప్లాస్మోడియం వైవాక్స్ వల్ల వస్తుంది కదా మలేరియా, ప్లాస్మోడియం వైవాక్స్ వల్ల వస్తుంది కాబట్టి అదొక ప్రోటోజోవా. ఆ ప్రోటోజోవా ఉందా లేదా తెలుసుకోవడానికి వైవాక్స్ టెస్ట్ని చేస్తారు. ఓకే, సో ఆప్షన్ 3 ఈజ్ రైట్. నెక్స్ట్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ బ్యాక్టీరియల్ డిసీజ్? క్రింది వాటిలో బ్యాక్టీరియా ద్వారా సంభవించే వ్యాధి. సో బ్యాక్టీరియా ద్వారా సంభవించేది ఏదంటే లెప్రే అనే డిసీజ్ మైకోబాక్టీరియం లెప్రే వల్ల వస్తుంది. ఓకే, లెప్రసీ అనే డిసీజ్ దేని వల్ల వస్తుంది? మైకోబాక్టీరియం లెప్రే వల్ల లెప్రసీ అనే డిసీజ్ వస్తుంది. లెప్రసీ అంటే ఏంటంటే కుష్ఠవ్యాధి అనేసి దాని అర్థం. స్కిన్ మీద బాగా ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చేస్తాయి. స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చి స్కిన్ అంతా దురద, ఇచ్చింగ్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, అలాంటిది కుష్ఠవ్యాధి, లెప్రసీ అంటాం. ఇది డైరెక్ట్ కమ్యూనికబుల్ డిసీజ్. స్కిన్ టు స్కిన్ టచ్ అయిపోయినా కూడా డిసీజ్ స్ప్రెడ్ అయిపోతుంది. అండ్ ఎబోలా ఈజ్ వైరల్ ఇన్ఫెక్షన్. ఓకే, ఎబోలా వైరస్ వల్లనే ఎబోలా డిసీజ్ వస్తుంది. వన్ ఆఫ్ ద పాండమిక్ డిసీజ్ అండి ఇది, లంగ్ ఇన్ఫెక్షన్. అండ్ మలేరియా డిసీజ్ ప్రోటోజోవల్ డిసీజ్ అండి. ప్లాస్మోడియం వైవాక్స్ అనే ప్రోటోజోవా వల్ల మలేరియా వస్తుంది. రేబీస్ వైరల్ డిసీజ్, ర్యాబ్డో వైరస్ వల్ల రేబీస్ వస్తుంది. రేబీస్ ఏమో వైరల్ డిసీజ్, ఎబోలా కూడా వైరల్, మలేరియా ప్రోటోజోవా, లెప్రసీ అనేది బ్యాక్టీరియల్ డిసీజ్ అని చెప్పొచ్చు. సో ఆప్షన్ 2. నెక్స్ట్, హౌ డు ద రెడ్ ఆల్గే రీప్రొడ్యూస్ వెజిటేటివ్లీ? సో రెడ్ ఆల్గే ఫ్రాగ్మెంటేషన్, ముక్కలవుట ద్వారా రీప్రొడ్యూస్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ ఆల్గే మనకి ఇలా ఉంటుంది కదా, దిస్ ఈజ్ లైక్ రెడ్ ఆల్గే. ఈ రెడ్ ఆల్గే ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటంటే ముక్కలు అవ్వడం. ఓకే, ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటంటే ముక్కలు అవ్వడం ద్వారా ఏమవుతుంది అని అంటే, సో డిఫరెంట్ ఆల్గేస్ లాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇదొక ఆల్గే ఇట్లా ముక్కల్లాగా కట్ అయిపోతుంది. ఇక్కడ ఒక ముక్క కట్ అయిపోతే దీన్ని మనం ఏమని పిలుస్తారు అంటే సెప్టమ్ అనేసి పిలుస్తాం. సో ఈ పార్ట్ ఒక ఆల్గే, కింద పార్ట్ ఇంకో ఆల్గేస్ లాగా మారుతుంది అనమాట. సో దీన్ని ఫ్రాగ్మెంటేషన్ అని పిలుస్తారు. స్పోర్ ఫార్మేషన్ అంటే ఏంటంటే వాటిలో ఉండే బీజాలన్నీ కూడా కింద పడి మొలకొచ్చి ఫార్మేషన్ జరిగితే దాన్ని స్పోర్ ఫార్మేషన్ అంటాం. మోస్ట్లీ గ్రీన్ ఆల్గేలో ఎక్కువగా స్పోర్ ఫార్మేషన్ జరుగుతుంది. బడ్డింగ్ వచ్చి హైడ్రా అండ్ ఈస్ట్లో బడ్డింగ్ జరుగుతుందండి. హైడ్రా, ఈస్ట్. సో బడ్డింగ్ అంటే ఏంటి? ఇప్పుడు ఇది హైడ్రా కదా, దీనికి ఇక్కడ ఒక కార్నర్లో చిన్న బడ్ వస్తుంది. సో ఈ బడ్ ఏమవుతుంది అని అంటే పెరిగి పెద్దదవుతుంది. ఓకేనా, సో ఇలా పెరిగి పెద్దదయ్యి ఈ బడ్లో కూడా కొన్ని పార్ట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఇలాగా ఈ బడ్లో కూడా
కొన్ని పార్ట్స్ అనేవి ఇలా ప్రొడ్యూస్ అవుతాయి. న్యూక్లియస్ కావాలని న్యూక్లియస్ వస్తుంది. తర్వాత మదర్ హైడ్రాలో ఏమేం పార్ట్స్ ఉన్నాయో బాడీ పార్ట్స్, డాటర్ హైడ్రాలో కూడా అవే పార్ట్స్ వచ్చి సో ఫైనల్గా మదర్ హైడ్రా నుంచి ఒకరోజు డాటర్ హైడ్రా అనేది సపరేట్ అయిపోతుంది. ఓకేనా, దిస్ ఈజ్ లైక్ బడ్డింగ్ ప్రాసెస్. బైనరీ ఫ్యూజన్ అంటే ఏంటి? ఒక అనిమల్ నుంచి 2 అనిమల్స్, ఫర్ ఎగ్జాంపుల్ అమీబా, ఒక మదర్ సెల్ నుంచి 2 సెల్స్, ఒక మదర్ సెల్ నుంచి అంటే ఒక అనిమల్ 2 అనిమల్స్ లాగా విడిపోతే దాన్ని బైనరీ ఫ్యూజన్ లేదా ద్విధా విచ్ఛిత్తి అంటారు. దీనికి ఎగ్జాంపుల్ అమీబా. అమీబాలోనే బైనరీ ఫ్యూజన్ జరుగుతుంది. బడ్డింగ్ వచ్చి హైడ్రా ఈస్ట్లో జరుగుతుంది. స్పోర్ ఫార్మేషన్ ఆల్గేస్లో, ఫంగస్లో కూడా స్పోర్ ఫార్మేషన్ జరుగుతుంది. టెరిడోఫైటా, బ్రయోఫైటాలో కూడా స్పోర్ ఫార్మేషన్ జరుగుతుంది. ఫ్రాగ్మెంటేషన్ అంటే ప్లనేరియాలో జరుగుతుంది, హైడ్రాలో జరుగుతుంది. తర్వాత హైడ్రాలో కూడా ఫ్రాగ్మెంటేషన్ జరుగుతుంది. బడ్డింగ్ కూడా జరుగుతుంది, హైడ్రాలో 2 జరుగుతాయి. ఓకే, లైక్ దట్. స్టార్ ఫిష్లో కూడా ఫ్రాగ్మెంటేషన్ జరుగుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద లివర్ ఆఫ్ మమ్మల్స్? సో మమ్మల్స్ క్షీరదాలలో లివర్లో ఉండే కణాలు కుప్ఫెర్ కణాలు కదా, కుప్ఫెర్ కణాలు లివర్లో ఉంటాయి. పర్కింజే సెల్స్ వచ్చేసి నర్వస్ సిస్టంలో ఉండే సెల్స్ని పర్కింజే సెల్స్ అంటాం. ఎక్కువగా బ్రెయిన్ ఉందా, బ్రెయిన్లో సెరిబ్రమ్ పార్ట్లో పర్కింజే సెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కుప్ఫర్ అనేవి లివర్లో ఉంటాయి. సెన్చరీ సెల్స్ ఎక్కడ ఉంటాయి? సెన్చరీ ఆర్గాన్స్లో ఉంటాయి. మనకు సెన్చరీ ఆర్గాన్స్ ఏమేమి ఉన్నాయి? 5 ఉన్నాయి కదా, స్కిన్, ఐస్, నోసు, టంగ్, ఇయరు, ఈ 5 ఆర్గాన్స్లో సెన్చరీ సెల్స్ ఉంటాయి. అండ్ మైక్రోగ్లియల్ సెల్స్ కూడా నర్వస్ సిస్టంలోనే మనకు గ్లియల్ కణాలు అనేవి ఉంటాయి. చెప్పాలంటే ఈ గ్లియల్ కణాలే ఒక నర్వ్ సెల్ని ఫామ్ చేస్తాయి. ఓకే, సో కాబట్టి ఆప్షన్ 3. నెక్స్ట్, మైటోకాండ్రియా ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్. మైటోకాండ్రియా మనం బ్యాక్టీరియాలలో అబ్జర్వ్ చేయమండి. ఎందుకంటే బ్యాక్టీరియా మొనిరా కింగ్డమ్ కిందకు వస్తుంది కదా, మొనిరా కింగ్డమ్లోకి వచ్చే ఏ అనిమల్లోనూ మైటోకాండ్రియా ఉండదు. అసలు మొనిరా కింగ్డమ్లో ఉండే అనిమల్స్లో మైటోకాండ్రియానే ఉండదు. ఓకేనా, మరి రెస్పిరేషన్ ఎలా జరుగుతుంది అంటే సైటోప్లాజం ఉంటుంది కదా సెల్ లోపల ఉండే సైటోప్లాజంలో అనరోబిక్ రెస్పిరేషన్ జరిగి 2 ATPs మాత్రమే వాటిలో ఫామ్ అవుతాయి అన్నమాట. ఇంకా ఫంగస్లో, ఆల్గేలో, ఈస్ట్లో మనకి మైటోకాండ్రియాస్ ఉంటాయి. ఫంగస్లో ఏరోబిక్ రెస్పిరేషన్ అవుతుంది, ఈవెన్ ఆల్గేస్లో కూడా ఏరోబిక్, కానీ బ్లూ గ్రీన్ ఆల్గేలో మాత్రం అనరోబిక్. ఎందుకంటే బ్లూ గ్రీన్ ఆల్గే మొనిరా కిందకు వస్తుంది మళ్ళీ. ఓకే, ఈస్ట్లో కూడా ఏరోబిక్, అది ఫంగై కింగ్డమ్ కిందకు వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ బిలాంగ్స్ టు ద క్రిప్టోగామ్? క్రిప్టోగామ్ అంటే ఏంటి? నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ని క్రిప్టోగామ్ అని పిలుస్తాం. నాన్ ఫ్లవరింగ్ అంటే వితౌట్ ఫ్లవర్. ఫెనరోగామ్స్ అంటే ఏంటి? ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఓకే, ఫ్లవరింగ్. ఫెనరోగామ్స్ అంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఫ్లవరింగ్ ప్లాంట్స్ని ఫెనరోగామ్స్ అంటారు, నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ని క్రిప్టోగామ్స్ అంటారు. ఇప్పుడు జిమ్నోస్పోమ్స్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, యాంజియోస్పోమ్స్ కూడా ఫ్లవరింగ్ ప్లాంట్సే, డైకాట్లిడాన్స్ కూడా ఫ్లవరింగ్ ప్లాంట్సే. కానీ టెరిడోఫైట్స్ మాత్రము నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఎగ్జాంపుల్ కాబట్టి వీటిని క్రిప్టోగామ్స్ అనేసి మనం పిలుస్తాం. ఓకే, ఎస్.